పర్సన్కే కాదు దేనికైనా అడిక్ట్ అవ్వచ్చు. అసలు అడిక్షన్ అనేది హ్యాబిటా, లేదంటే ఒక డిసీజా, లేదంటే ఏమన్నా చాయిసా? అడిక్షన్ ఇస్ అ డిజీజ్. మాకు ఇన్ని బుక్స్ ఉన్నాయి అడిక్షన్ మీద. ఓకే, ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారు చైన్ స్మోకర్స్ లాగా బాగా స్మోక్ చేస్తారు. నేను అడుగుంటే అరే బంద్ చేయొచ్చు కదా అంటే, ఒకేసారి బంద్ చేయొద్దు, మెల్లమెల్లగా బంద్ చేద్దామని చెప్పేసి అంటుంటారు. అది రియల్ గా వర్కౌట్ అవుద్దా? అంటే ఒకేసారి బంద్ చేయడం వల్ల లోపల మనం అవుతుంటుందా? స్మోకింగ్ కి కూడా కొంచెం విత్డ్రావల్ సింప్టమ్స్ ఉంటాయి, చిరాక్గా ఉండడం అవన్నీ అవుతుంది. అసలు ఏమవుతుంటుంది మన బ్రెయిన్ లో లవ్ లో పడ్డప్పుడు? చాలా మంది అంటుంటారు, సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, బటర్ఫ్లైస్ రావడము, లేదంటే ఇంకొకటి చెప్పడం. అసలు ఏమవుతుంటది స్టమక్ లో బటర్ఫ్లైస్ రావడము? అదంటే సెరటోనిన్ ఉంటుంది కదా, అది మాక్సిమం మనకి గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో బ్రెయిన్ లో ఏదైనా రియాక్షన్ అవుతే అది గట్లో కూడా జరుగుతుంది. ఈ డివోర్స్ రేట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్ లో కాదు, లవ్ చేసుకున్న మ్యారేజెస్ లో కూడా ఈ డివోర్స్ రేట్ ఎక్కువే ఉంది. ఎందుకని ఇట్లా డివోర్స్ రేట్ పెరుగుకుంటా పోతుంది? మోర్ టు డూ విత్ ద ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ రాదర్ దాన్ రిలేషన్షిప్. ఇంకొకటి, మనం ఇలాంటి యాంగ్జియస్ సిచ్యువేషన్స్ లో లేదా పానిక్ సిచ్యువేషన్స్ లో మనల్ని మనం ఎట్లా కామ్ చేసుకోవాలి? డిపెండ్స్ ఆన్ ఎంత సివియర్గా వస్తుంది. కొంతమందికి పానిక్ అటాక్ ఎంత సివియర్గా వస్తుంది అంటే నేను ఇంకా చచ్చిపోతున్నాను అని చెప్పేసి దే గో టు ద హాస్పిటల్, గెట్ ఆల్ ద టెస్ట్, ఈసీజీ చేయించుకుంటారు, అన్ని చేయించుకుంటారు. చాలా మటుకు మా దగ్గర పేషెంట్స్ ఇంత ఫైల్ వేసుకొని వస్తారు. చాలా మంది నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు, అది వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు, డైట్ కూడా సరిగ్గా ఉండదు. సో దానివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది? బెస్ట్ థింగ్ టు డూ ఫర్ నైట్ షిఫ్ట్ పీపుల్ ఇస్ దాట్ వర్క్ అయిపోయిన తర్వాత ఒక వర్కౌట్ చేసుకున్నారు అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేలో కూడా మీకు డే స్టార్ట్ అయ్యే ముందు వర్కౌట్, ఆర్ వర్క్ నుంచి వచ్చాక వర్కౌట్ ఎలా అయితే ఉంటుందో అట్లనే నైట్ షిఫ్ట్ వాళ్ళు కూడా వర్కౌట్ ఒక 1 hour చేసుకున్నారు అనుకోండి, అప్పుడు కొంచెం ఈజీగా రెగ్యులేట్ అవుతుంది. మన ఇండియన్ సైకాలజీలో ఒక పర్సన్ ఎదుగుతున్నారంటే కిందకి లాగాలి అని చెప్పేసి ఇది చాలా మంది దగ్గర వింటుంటాం మనం. సర్వైవ్ ఎలా చెయ్యాలి అన్నది దీని మీద ఫోకస్ అయి ఉంటుంది. సో సర్వైవల్కి మనకుండి టాలెంట్, మనకున్నది మనం ముందుకెళ్ళడం అది ఒక రకం ఉంటే, పక్కన వాళ్ళు కూడా అదే యూజ్ చేస్తున్నారంటే వాళ్ళని తగ్గిస్తే మనం బెటర్ సర్వైవ్ అవుతాం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అనదర్ పవర్ఫుల్ పాడ్కాస్ట్. నేను మీ సందీప్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్, అండ్ మీ సపోర్ట్ మాకు ఆల్వేస్ కావాలి. అండ్ ఈ పాడ్కాస్ట్ లో మనం డ్రగ్స్, యాంగ్జైటీ, రిలేషన్షిప్స్ అండ్ మోర్ మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ పోస్ట్ డాక్టర్ డిప్లొమా ఇన్ యోగా థెరపీ డాక్టర్ మృదులా గారు. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అండ్ ఎంత పాసిబుల్ అయితే అంత నాలెడ్జ్ మాతో షేర్ చేసుకోండి. అండ్ నాకు మా వాళ్ళకి ఇది కొత్త సబ్జెక్ట్. హలో, ఐఎమ్ డాక్టర్ మృదులా గౌరీ. ఐఎమ్ న్యూరో సైకాట్రిస్ట్. నేను ప్రాక్టీస్ చేసేది ఫిలిం నగర్లో. సో మీకు ఏమన్నా డౌట్స్ అన్నా, క్వైరీస్ అన్నా అట్లా ఉన్నప్పుడు డెఫినెట్లీ ట్రై టు ఆస్క్ క్వశ్చన్స్ ఆన్ సోషల్ మీడియా. అట్లీస్ట్ దీనికన్నా మంచి దానికి వాడుకోవచ్చు. సో ఐఎమ్ యాక్సెసిబుల్ ఆన్ ఇన్స్టాగ్రామ్, అండ్ అపాయింట్మెంట్స్ కావాలంటే మీ క్లినిక్ వచ్చి కలవచ్చు. సో వెరీ బిగినింగ్ నుంచి మాట్లాడుకుంటే, మీరు సైకాట్రిస్ట్ కాకముందు మీ లైఫ్ ఎలా ఉంటుండే, అండ్ మీరు చిన్నప్పుడు అనుకున్నారా నేను ఇట్లా పెద్ద అయ్యాక సైకాట్రిస్ట్ అవుతానా అని చెప్పేసి? సో బేసికలీ చిన్నప్పటి నుంచి వెరీ క్యూరియస్ ఐ వాజ్. ఇంకా ఆ పాయింట్ ఆల్ మై టీచర్స్ అండ్ ఎవ్రీబడి యూస్ టు సే దట్ వెరీ క్యూరియస్ చైల్డ్ అని మనకు రాస్తారు కదా చిన్న చిన్న రిపోర్ట్స్. అండ్ ఇంకా యాజ్ యూజువల్ మన ఫ్యామిలీస్ లో ఉన్నట్టు అమ్మాయి అంటే డాక్టర్, అబ్బాయి అంటే ఇంజనీర్, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో డాక్టర్ అనేది ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి. అండ్ మా తాతయ్య అంటే మా నాయనమ్మ వాళ్ళ బ్రదర్, హీ వాజ్ అ డాక్టర్. చాలా హ్యాపీగా ఉంటుండే తన దగ్గర వెళ్ళిన ప్రతిసారి. అండ్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు జ్వరం అనుకొని వెళ్ళి ఏమీ మాట్లాడకుండా జస్ట్ ఒక జెమ్స్ ప్యాకెట్ కొనిచ్చి ఒకటేసి దెబ్బ యూర్ ఫైన్ అంటే వీ యూస్ టు ఫీల్ ఫైన్. సో ఇట్ వాస్ జస్ట్ వెరీ నైస్ థింగ్ ఫర్ మీ. హాస్పిటల్ అంటే ఇప్పుడు భయము అట్లాంటిది ఏమీ లేదు. సో డాక్టర్ అవ్వాలి కూడా ఫస్ట్ థింగ్. అండ్ దెన్ ఇంట్రెస్ట్ వచ్చింది మీకు డాక్టర్ అవ్వాలని? yes, డాక్టర్ అవ్వాలని అదొక ఇంట్రెస్ట్. తర్వాత యాజ్ వీ గ్రూ అప్ అండ్ ఎవ్రీథింగ్, చుట్టుపక్కల థింగ్స్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ మనం మాట్లాడితే కెన్ యూ ఫీల్ బెటర్, జస్ట్ మాట్లాడడం తోటి యూ కెన్ ఫీల్ బెటర్ అని ఒక క్యూరియాసిటీ ఉండేది. తర్వాత ఒక గిఫ్ట్, డిక్షనరీ గిఫ్ట్ ఇచ్చారు మమ్మీ వాళ్ళు. అందులో ఫస్ట్ టైం సైకాట్రిస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి, వన్ ఆఫ్ మై రిలేటివ్ ఇస్ ఆల్సో సైకాట్రిస్ట్. అంటే ఏంటి అంటే అప్పుడు నాకు అర్థమైంది యాజ్ అ కిడ్ వాజ్ దట్ జస్ట్ బై టాకింగ్ అండ్ సెషన్ యూ కెన్ మేక్ సంబడి బెటర్. అంటే వాళ్ళకున్న ప్రాబ్లమే మనం తీసేయగలుగుతాం అన్నది, దట్ వాజ్ మోర్ క్యూరియస్. అండ్ ఎప్పుడైనా కానీ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బ్రెయిన్, న్యూరాలజీ, అండ్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ మనకు కనిపించే బ్రెయిన్ దానికి మనం మాట్లాడేదానికి వాట్ ఈస్ ద మధ్యలో బ్రిడ్జ్ ఏంటి, కనెక్షన్ ఏంటి. ఫర్ మీ సైకాట్రీ సంథింగ్ లైక్ దట్. సో అందుకనే ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత అందులోనే ఇంట్రెస్ట్ ఉండింది. అండ్ పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు కూడా ఏమున్నా కానీ అట్లా ఇంట్రెస్ట్ డెవలప్ అవుతూ వచ్చింది. ఓకే, మనం సైకాట్రిస్ట్ అవ్వాలంటే ఏమన్నా సపరేట్ చదువుకుంటామా, లేదా ఎంబీబీఎస్ లో ఒక పార్ట్? నో, ఎంబీబీఎస్ తర్వాత వీ డూ ఎండి స్పెషలైజేషన్, లైక్ హౌ జనరల్ మెడిసిన్ ఎలా అయితే ఉంటుంది, అండ్ సర్జరీ అంటే వీ గో ఇన్ టు సర్జికల్ బ్రాంచెస్, ఆ టైప్ లో ఇది కూడా ఒక స్పెషలైజేషన్. అంతే. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, నేను సైకాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ ఒకటే అనుకుంటుండే, రెండింటి డిఫరెన్స్ ఏంటి? యా, యూజువలీ
యాక్చువల్లీ ఇది అందరికీ ఉన్న డౌట్, అందరికీ ఉన్న మిస్కన్సెప్షన్. ఇన్ఫాక్ట్ ఈవెన్ అదర్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఆల్సో మమ్మల్ని ఆ కౌన్సిలింగ్ కి పంపించడం అట్లా కూడా చేస్తారు. బట్ మెయిన్లీ వాట్ ఇట్ ఈస్ అంటే మనకు సైకాట్రిస్ట్ అంటే డాక్టర్స్ అండి, సింప్లీ పుట్. ఓకే, ఎంబీబీఎస్ చేసిన తర్వాత దట్ ఈస్ ఆ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ఇన్ సైకాట్రీ. ఇప్పుడు మనకి ఫెలోషిప్స్ కూడా వచ్చాయి, స్పెషలైజేషన్స్ లాగా, లైక్ చైల్డ్ సైకాట్రీ ఆర్ లియజాన్ సైకాట్రీ, అట్లాంటివన్నీ స్పెషలైజేషన్స్ ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. దట్ ఈస్ ఆఫ్టర్ పీజీ, పోస్ట్ ఎండి. అది సైకాలజిస్ట్ అంటే దే ఆర్ నాట్ డాక్టర్స్, దే షుడ్ నాట్ ప్రిస్క్రైబ్ ఎనీ మెడిసిన్స్. మీకు ఎక్కడైనా కానీ ఎవరైనా సైకాలజిస్ట్ మెడిసిన్స్ అనేది రాస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. వాళ్ళు ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఏదన్నా సైకాలజీలోనో ఎంఎస్సి బిఎస్సి ఎనీథింగ్, ఎనీ గ్రాడ్యుయేషన్ యూ కెన్ డూ. ఆ తర్వాత స్పెసిఫిక్ గా సైకాలజీలో ఎంఫిల్ ఎంఎస్సి అలాంటివి ఏమైనా చేసినప్పుడే దే యాక్చువల్లీ కెన్ బి కాల్డ్ ఎస్ సైకాలజిస్ట్. కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ లో కూడా మళ్ళీ క్లినికల్ సైకాలజిస్ట్ అని ఉంటారు. సో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మెయిన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైకాట్రిస్ట్ అంటే డాక్టర్స్, అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మెడిసిన్స్ రాస్తారు, డ్రగ్స్ రాస్తారు, ఆ మిస్కన్సెప్షన్ కూడా ఉంటుంది. దట్ ఆల్సో మనం వీ హ్యావ్ టు బ్రేక్ ద స్టిగ్మా. ఈ వర్క్ డిఫరెన్స్ ఎట్లా ఉంటది మీది, సైకాట్రిస్ట్ సైకాలజిస్ట్? యా, లైక్ ఐ సెడ్ వీఆర్ డాక్టర్స్. సో మేము వేరే పేషెంట్స్ అందరినీ ఎలా చూస్తారు, మీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, అట్లానే మేమంతా రెగ్యులర్ గా ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్స్. మెడికల్ కాజెస్ ఉంటాయి కదా మనకు బ్రెయిన్ లో డిఫరెన్సెస్ అవ్వడానికి, అవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత స్పెసిఫిక్ ఇల్నెసెస్ అనేవి ఉంటాయి, దానికి మెడిసిన్స్ అవసరం అంటే మెడిసిన్స్, ఇనిషియల్ గా మెడికేషన్ అవసరం బట్టి, తర్వాత థెరపీ అంటే తర్వాత థెరపీ, డిపెండింగ్ ఆన్ వాట్ ఈస్ రిక్వైర్డ్, డిపెండింగ్ ఆన్ ద కేస్. సో ఇప్పుడు కొంచెం సబ్జెక్ట్ లోకి వెళ్దాం మనం. టెక్నాలజీ టూ మచ్ గా గ్రో అవుతుంది. ఈ టెక్నాలజీ అనేది ఇంత ఎవాల్వ్ అవుతున్నప్పుడు మన మెంటల్ హెల్త్ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ చూపిస్తుంటది? సో టెక్నాలజీ అన్నది ఇట్ ఇస్ లైక్ అ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అనొచ్చు మనం. ఎందుకంటే ఒక రకంగా చూస్తే టెక్నాలజీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డెఫినెట్లీ వరల్డ్ అంతా మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాము గ్లోబలీ, వీ నో దట్ ఓకే ఎక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది. ఆ డైరెక్షన్ లో టెక్నాలజీ గురించి ఆలోచిస్తే ఇట్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ ఓవర్టేకింగ్, మన లైఫ్ ని ఓవర్టేక్ చేస్తుంది అది, బికాస్ దే ఆర్ మేకింగ్ ఇట్ స్మార్టర్. ఆల్ దే వాంట్ టు డూ ఇస్ మేక్ అండ్ మెషిన్ దట్ ఈస్ స్మార్టర్ దాన్ హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు కంప్యూటర్ ఇన్వెన్షన్ కూడా అందుకే అయింది కదా, విచ్ కెన్ డూ క్యాలిక్యులేషన్స్ ఫాస్టర్ అన్నట్టు. సో అట్లా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఇప్పుడు దట్ థింగ్ ఈస్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్ ఆల్సో. మనకి ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఏంటి, లైక్ ఈవెన్ ఫ్రమ్ థింగ్స్ టు ఎమోషన్స్ టు రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేసరికి మనకి అది ప్రాబ్లమాటిక్ అవుతుంది. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది స్ట్రెస్ వల్ల లేదంటే డిప్రెషన్ వల్ల రాత్రులు నిద్ర రావట్లేదు, మళ్ళీ సేమ్ రిపీట్, వాళ్ళు సోషల్ మీడియా ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. సో అలా చేయడం వల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ మీద ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? 100% ఇది మాత్రము దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. 100% బికాస్ ఆఫ్ స్క్రోలింగ్, బికాస్ ఆఫ్ కంటిన్యూస్ ఫోన్ వాచింగ్ మీకు బ్రెయిన్ అన్నది అఫెక్ట్ అవుతుంది. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఒకటి ఏంటి, మనకి చూసిన దాని వల్ల అదొక స్టిమ్యులస్ అన్నమాట. మనకు సెన్సరీ ఆర్గన్స్ ఉంటాయి, ఐస్, ఇయర్స్, మౌత్, అవన్నీ మన సెన్సరీ ఆర్గన్స్, ఓకే, టేస్ట్ అండ్ ఆల్ దట్. సో అక్కడ నుంచి మనకు స్టిమ్యులస్ అనేది వెళ్తుంది బ్రెయిన్ కి. సో మనం కంటిన్యూస్ గా ఓన్లీ విజువల్ ఆడిటరీ ఇదే నడుస్తుంది మనకు, ఓకే, అండ్ టచ్. సో ఈ మూడు సెన్సెస్ ఒకటే రకంగా పనిచేస్తున్నాయి, కంటిన్యూస్ గా ఒకటే తీరుగా ఉంటున్నాయి అంటే జస్ట్ అందులో ఏమవుతుంది, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్ గెటింగ్ రిసీవ్, అది ప్రాసెస్ అవ్వాలి, మనం దాని గురించి ఆలోచించాలి, ఆ తర్వాత మనకున్న పాత మెమరీస్ తో జాయిన్ అయ్యి అప్పుడు అది మెమరీస్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా సమ్ స్నేక్ ఆర్ సంథింగ్ ఏదో వచ్చేసింది, మీరు అది చూడంగానే ఏమొస్తుంది, ఏదో ఒక రియాక్షన్ వస్తుంది కదా. ఇదే ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూడండి, ఏమంటారు, మన భయంకరమైన న్యూస్, ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్ అన్నిట్లో సెన్సేషనల్, బ్రేకింగ్ న్యూస్ అవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో దట్ ఈస్ ఫర్ అ రెస్పాన్స్. సో దీనికి వచ్చిన లాగానే దానికి కూడా ఏదో ఒక రెస్పాన్స్ వస్తుంది, ఎందుకంటే బ్రెయిన్ కి అర్థం కాదు ఇది పామా టీవీ అని, అది ఓన్లీ రెస్పాన్స్ చేస్తుంది. సో రెస్పాన్స్ వచ్చినప్పుడు రెస్పాన్స్ బికమ్స్ హయ్యర్, ఆ ట్రిగర్, ఆ స్టిమ్యులస్ అది మనకి ఒక హ్యాబిట్ లాగా ఫామ్ అయిపోతుంది ఈజీలీ, బికాస్ బ్రెయిన్ కి ఒక రియాక్షన్ వస్తుంది, అది యాక్టివ్ అవుతుంది అనమాట. సో దిస్ కెన్ హ్యాపెన్ ఫర్ ఎనీథింగ్. మనకు మామూలుగా జనరల్గా అట్రాక్ట్ చేసేది ఏంటి అంటే బ్రెయిన్కి మనకి రియాక్షన్ వచ్చేది, నాట్ అట్రాక్ట్ చేసేది ఫియర్. ఓకే, ఫియర్ అండ్ ఎక్సైటింగ్, ఈ రెండిట్లో ఏముంటుంది అన్నది మీరు రీల్స్లో చూసినప్పుడల్లా అన్ని మనకు ఆకర్షణంగానే ఉంటాయి కదా. డాన్స్ అంటే చూడ్డానికి బాగుంటుంది, ఎవరైనా అందంగా ఉంటే చూడ్డానికి బాగుంటుంది, ఏమైనా భయం వచ్చేది ఉంటే చూడ్డానికి బాగుంటుంది, ఏదైనా మనకి అపోజింగ్ వ్యూస్ ఇప్పుడు చాలా కామన్ అయిపోయినాయి కదా, పోలరైజేషన్. టెక్నాలజీ కూడా మన మూడ్ తగ్గట్టే సజెస్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ లెర్నింగ్ కంప్లీట్లీ ఫ్రమ్ అవర్ బిహేవియర్, ఫ్రమ్ అవర్ ఎమోషన్స్ అన్నీ నేర్చుకొని దాని ప్రకారంగా ఒక కేటర్ లాగా చేస్తుంది. ఏమనుకొని మనకి ఇదే కావాలని అది డిసైడ్ చేసి కేటర్ చేస్తుంది, కానీ మనకి ఏది కావాలో తెలియనప్పుడు మనం దానికి
అయిపోతాం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం చాలా ఈజీగా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ విత్ టెక్నాలజీ. మెమరీ, న్యూరాన్స్ అన్నీ అఫెక్ట్ అవుతాయి. అండ్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ వే ఆఫ్ థింకింగ్ అండ్ లైఫ్ స్టైల్ ఆల్సో. అండ్ ఇంకొకటి నేను చాలా సర్వేస్లో చూసా, ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఈ డిజిటల్ ఏజ్లో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుందంట. అదే పర్టికులర్ చిన్న చిన్న వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేయాలంటే కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు వాళ్ళు. కొంచెం ముందుకెళ్తే మనము ఒక టాపిక్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే మల్టిపుల్ సైట్స్ చెక్ చేయాలి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావాలంటే మనకు కావాల్సింది. కానీ ఇప్పుడు AI టూల్స్ వచ్చాక అన్నీ అదే ఫిల్టర్ చేసుకొని మనకు కావాల్సింది ఇస్తుంది. దీనివల్ల మనకి మెమరీ ఇష్యూస్ ఏమైనా వస్తాయి? ఏంటంటే ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం కదా అసలు దేని మీద కూడా సీరియస్గా. ఎస్, డెఫినెట్లీ మెమరీ ఇష్యూస్ వస్తాయి. అగైన్ దిస్ ఇస్ ఆల్సో 100%. ఓకే, మెమరీ ఇష్యూస్ వస్తాయి ఎందుకు అంటే బికాస్ మనం చూసి దాని గురించి నేర్చుకొని దాని గురించి అర్థం చేసుకొని ఆ తర్వాత దాన్ని రీప్రొడ్యూస్ చేయట్లేదు. అదంతా జరగకుండా ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఓకే ఆన్సర్ వచ్చేసింది కదా అని చెప్పేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవాలి, ఇంకేదో తెలుసుకోవాలి. సో ఇంకేదో తెలుసుకోవడం కూడా క్యూరియాసిటీ ఎంతసేపు ఉంటుంది? మనకు ఆన్సర్ వచ్చేసిన తర్వాత ఇది అవసరం లేదని చెప్పి వేరే దాని మీదకి షిఫ్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, ఒక కొత్త వర్డ్ విన్నారు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేబీ దే హర్డ్ అ వర్డ్ ఆఫ్ సైకాలజీ అని విన్నారనుకోండి. సైకాలజీ అని టైప్ చేస్తారు, సైకాలజీ అంటే ఆన్సర్ దొరికేస్తుంది, ఓహో ఇదా అని. ఒకవేళ దానికి మించి వాళ్ళ క్యూరియాసిటీ ఉందంటే ఓన్లీ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. లేకపోతే ఆన్సర్ వచ్చేసిందని రాసుకొని మళ్ళీ ఇన్స్టా, అంతే, రైట్? షిఫ్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మనం రీల్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు జస్ట్ మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ కాకుండా రీల్ చూసుకున్నాం. ఆ రీల్లో కూడా ఇంతకుముందు 90 సెకండ్స్ ఉండేది, ఇప్పుడు 60 సెకండ్స్, ఇప్పుడు ఓన్లీ 20 సెకండ్సే కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు అన్నది ఏమైపోతుంది? బికాస్ బోర్. నెక్స్ట్ ఆ డోపమిన్ హిట్ అనమాట. అట్లా రాగానే ఒక రియాక్షన్ వస్తుంది, ఓకే నెక్స్ట్. సో ఆ ఇమ్మీడియట్గా ఆ రియాక్షన్ రావడము, తర్వాత క్యూరియాసిటీ కాకుండా ఈ హిట్ తోటి, లైక్ ఆ డోపమిన్ ఆ స్టిమ్యులస్ తోటి రివార్డ్ బిహేవియర్ ఏదైతే అంటామో దానికోసం నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడం బికమ్స్ వెరీ ఈజీ. ఎందుకంటే మనకు యాక్సెస్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఎవరైనా కానీ మీకు ఒక 4 hours కంటిన్యూస్గా వితౌట్ ద ఫోన్ పక్కన పెట్టేసి ఉండాలి అన్నప్పుడు ఎట్లా వస్తుంది ఆలోచన? అసలు ఆలోచన ఎట్లా వస్తుంది? ఇమాజిన్ కూడా చేసుకోలేరు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ సేమ్ రియాక్షన్, భయం వేస్తుంది అసలు ఏమైపోతుందని. సో అది డిపెండెన్సీ లాగా అయిపోయింది. సో బెస్ట్ వే ఇస్ టు డిసైడ్, నేను ఒక 2 hours అసలు ఫోన్ ముట్టుకోను అని చెప్పేసి అది లాక్ వేస్తారో పక్కన పడేస్తారో ఏదన్నా చేసి చూడండి, అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది డిఫరెన్స్. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ని మనం అట్లా ట్రైన్ చేసుకోవాలి. సబ్ కాన్షియస్ మైండ్ అని అవసరం లేదు, కాన్షియస్లీ ఓన్లీ యూ కెన్ టేక్ అ డెసిషన్. అండ్ అది కాన్షియస్గా మీరు చేస్తూ ఉంటే మెల్లిగా మీ సబ్ కాన్షియస్కి అర్థం అవుతుంది, ఓకే ఇది నాకు పనికొస్తుంది, ఇది నాకు పనికి రావట్లేదని. ఇవన్నీ సింపుల్ థింగ్స్ నేను చెప్పేది. మనము ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ అడిక్షన్స్ దానికి వెళ్తే ఇంకా వేరేలాగా ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు అడిగే క్వశ్చన్ ఆల్మోస్ట్ అందరి పేరెంట్స్కి సింక్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారనో లేదంటే అన్నం తినట్లేదని చెప్పేసి వాళ్ళే ఇంకా ఫోన్లో కార్టూన్ పెట్టేసి ఇస్తున్నారు. అది స్క్రీన్ చూడడం వల్ల అట్లా వాళ్ళకి ఎలా ఇంపాక్ట్ అవుద్ది? వాళ్ళ ఇంకా గ్రోత్ అవుతుంటే లైఫ్ ఎట్లా ఉంటుంది? సో మేము ఎవరికైనా చెప్పేది ఏంటంటే డిలే, దిస్ ఇస్ ద రూల్ దట్ యూ హ్యావ్ టు ఫాలో. ఎందుకంటే పిల్లలకి ఎంత లేట్గా మీరు ఫోన్ ఇస్తే వాళ్ళకు అంత మంచిది. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ అంటారు మాట వినరు, ఏం చేయాలి, ఫోన్ ఇవ్వకపోతే ఇంకేం చేయాలి అని చెప్పేసి, బికాజ్ వాళ్ళకే తోచదు. అది ఎందుకంటే పేరెంట్స్ కూడా ఫోన్ మీద చాలా డిపెండ్ అయి ఉంటారు. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ అందరు కూడా టెక్నాలజీతో పెరిగిన వాళ్ళే, రైట్? అండ్ ఆల్సో గ్రాండ్ పేరెంట్స్కి కూడా టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అయింది క్వైట్ లేట్. సో మనమే అంత ఫోన్కి డిపెండ్ అయినప్పుడు పిల్లల్ని ఎలా మనము చెయ్యాలి అన్నది కొంచెం కష్టమే. బట్ వాట్ ఐ వుడ్ అడ్వైస్ ఇస్ డిలే, ఎంత మటుకైతే అంత డిలే. మెయిన్లీ తినే దగ్గర ఎవరు ఫోన్స్ దగ్గర పెట్టుకోలేదు అనుకోండి, అప్పుడు ఆప్షన్ ఉండదు. కానీ మనకేంటి టేబుల్ దగ్గర మీరు మీ ఇంట్లో చూసుకోండి, అందరం టేబుల్ దగ్గర కూర్చొని ఉంటామా, అందరికి ఒక్కొక్క ఫోన్ ఉంటుంది పక్కన. సో చైల్డ్ విల్ ఆల్సో థింక్ నా దగ్గర ఎందుకు లేదు ఫోన్ అని చెప్పేసి, అంతే. సో వాళ్ళ దృష్టిలో ఏంటి, అదేదో పెద్ద స్పెషల్ కాదు, ఇట్ ఈస్ ఆల్సో వన్ టాయ్. అది మనం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి మనము చూపించేదే వాళ్ళు చూస్తారు. ఈవెన్ మనమే ఇంకా వాళ్ళకి అడిక్షన్ ఇస్తున్నాం, మనం చూస్తున్నామని వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి. ఎస్, డెఫినెట్లీ. నేను అంటే పర్సనల్గా నేను కూడా చెప్తాను, మీరు ఫోన్లు పక్కన పెట్టండి, మీరు ఫోన్లు పక్కన పెడితేనే పిల్లలు పక్కన పెడతారు. సో ఒక్కసారి వాళ్ళకి అది అలవాటు అయింది అంటే పిల్లల్ని ఏదైనా కానీ
ఇప్పుడు మీరు చాక్లెట్స్ తీసుకోండి, లేకపోతే చిన్న ఇంకా సింపుల్గా తీసుకుందాం, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్లారు, స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు రానికి ఎవరైనా పిల్లలు ఇష్టపడతారా? దే వాంట్ టు ప్లే మోర్ అండ్ మోర్ అండ్ మోర్, రైట్? సో ఏదైనా అంతే, వాళ్ళకి ఏదైనా నచ్చిందంటే అది చేస్తారు, లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. ఏదైనా నచ్చిందంటే చేస్తారు. సో వాళ్ళకేంటి, ఓకే ఇది నాకు మంచిది కాదు, నేను దీన్ని చూస్తే నాకు కళ్ళు పాడవుతాయి, ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. అడల్ట్స్ మనకు తెలుసు, మనం చెప్తాము, ఎందుకు అర్థం కావట్లేదని చెప్పి ఫ్రస్ట్రేషన్ అవుతే దట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్, నాట్ ద చైల్డ్స్ ప్రాబ్లమ్. ఓకే, సో ఏం చెయ్యాలి అంటే డిలే చేయాలి. బెస్ట్ థింగ్ ఇస్ అందరూ ఫోన్స్ తీసేసి కూర్చోవడం ఫుడ్ తినడానికి, దట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. ఆ తర్వాత ఒకవేళ టైం లేదు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ బిజీగా ఉంటారు, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆ టైంలో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూసుకొని ఆ టైంలో అట్లీస్ట్ ఫోన్ సైలెంట్లో పెట్టి దూరం పెట్టండి. కంప్లీట్గా తీయడం అన్నది కష్టం కాబట్టి కొంచెం సైలెంట్లో పెట్టి దూరం పెట్టండి. అండ్ ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు ఫస్ట్ మీరు మేనేజ్ చేసుకొని, మీరు కంట్రోల్ చేసుకొని మీరు ఉండగలిగితే అప్పుడు పిల్లలు కూడా ఉంటారు. ఒక్కటండి, వాళ్ళు మన బిహేవియర్ చూసే ఇమిటేషన్తో నేర్చుకుంటారు. వాళ్ళు ఎక్కడో కొత్తగా నేర్చుకుంటున్నారంటే ఫ్రమ్ సమ్వేర్ ఓన్లీ, వేరే ఎక్కడి నుంచైనా నేర్చుకుంటున్నారు. మిగతావన్నీ మోస్ట్లీ పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. అవును. ఎస్, అడిక్షన్ టాపిక్ వచ్చింది కాబట్టి అడిక్షన్ గురించి మాట్లాడుకుందాం. అడిక్షన్ అంటే ఒక పర్సన్కే కాదు, దేనికైనా అడిక్ట్ అవ్వచ్చు. అసలు అడిక్షన్ అనేది హ్యాబిటా, లేదంటే ఒక డిసీజా, లేదంటే ఏమన్నా చాయిసా? అడిక్షన్ ఇస్ ఎ డిజీజ్. ఇట్ ఈస్ ఎ డిజీజ్. ఓకే, మాకు ఇన్ని బుక్స్ ఉన్నాయి అడిక్షన్ మీద. ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ అ న్యూరోబయాలజికల్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్. అడిక్షన్లో రకరకాలు ఉంటుంది అనమాట. అంటే మనకు ఎందుకు అడిక్ట్ అవుతారు, ఎలా అడిక్ట్ అవుతారు, అదంతా కూడా సైన్స్. ఓకే, దే ఆర్ పర్టిక్యులర్ పాత్వేస్, పర్టిక్యులర్ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మనకి ఒక ప్లెజర్ పాత్వే అని ఉంటుంది, ఒక డోపమిన్ రివార్డ్ పాత్వే అని ఉంటుంది. సో ఈ ప్లెజర్ పాత్వే, రివార్డ్ పాత్వే రెండూ యాక్టివేట్ అయ్యాయి అంటే మనం ఒక పదార్థం కానీ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ లూప్లో పడిపోతుంది. ఓకే, సో అప్పుడు ఏమైపోతుంది, అదొక కంపల్సరీ థాట్ లాగా అయిపోతుంది. అంటే ఇది వస్తేనే నాకు ఆ ప్లెజర్ వస్తుంది, ఇది చేస్తేనే నాకు ఆ రివార్డ్, ఆ ఫీలింగ్ వస్తుంది అని మైండ్ దానికి ఆకర్షణం అయిపోతుంది. లైక్ అది డిపెండెన్స్గా స్లోగా అవుతుంది. కొన్ని పదార్థాలు చాలా అడిక్టింగ్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిగరెట్ మోస్ట్ అడిక్టింగ్ సబ్స్టెన్స్, కోకేన్, ఇది మెథాల్ఫెనిడేట్, ఇప్పుడంతా ఈ ఎక్స్టసీ అవన్నీ ఉన్నాయి కదా, దోస్ ఆర్ యాక్చువల్లీ అడిక్టివ్ సబ్స్టెన్స్. ఎందుకంటే అవి కరెక్ట్ మన బ్రెయిన్కి వెళ్ళి కరెక్ట్ డోపమిన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అది అవ్వంగానే ఇట్లా ఇమ్మీడియట్గా నెక్స్ట్ 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 అని చెప్పేసి ఇట్లా పెరిగిపోతుంది. సో కావాలి అని చెప్పేసి ఇంపల్సివిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. చేయాలంటే చేసేస్తారు. ఆ తర్వాత ఒకసారి చేసిన తర్వాత కంపల్సరీ. సో కంపల్సివిటీ పాత్వే ఒకటి ఉంటుంది, ఇంపల్సివిటీ పాత్వే ఉంటుంది. ఇవన్నీ మన బ్రెయిన్లో ఉన్న న్యూరల్ సర్క్యూట్స్. ఓకే, సో ఈ సర్క్యూట్స్ అన్నవి వేరే వేరే టైంలో వేరే వేరే రకాలుగా యాక్టివేట్ అవుతాయి. అంటే ఇప్పుడు నాకు నేనే నా బ్రెయిన్ కట్లా ట్రైన్ చేస్తుంటే, నాకు స్ట్రెస్ అయింది, పోయి సిగరెట్ తాగితే నాకు స్ట్రెస్ పోద్ది, రిలీఫ్ అయ్యింది అనుకుంటే నెక్స్ట్ టైం కూడా అదే రిపీట్ అవుతుంది, అట్లా కంటిన్యూ అవుతుంటుంది. ఎస్, సో వెరీ ఇంపార్టెంట్ టు రికగ్నైజ్ స్ట్రెస్ రిలీఫ్, రైట్? సో స్ట్రెస్ ఉంది అని గుర్తుపడుతున్నారు కదా, మరి స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి స్మోకింగ్ ఎందుకు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్మోకింగ్ ఎందుకు చేస్తారు? బికాస్ సబ్స్టెన్స్ ఇస్ అడిక్టివ్. ఒక్కసారి రిలీఫ్ దొరికింది, సో నెక్స్ట్ టైం కూడా రిలీఫ్ దొరుకుతుంది, అయిపోయింది, అలవాటు అయిపోయింది, ఎందుకు కష్టపడాలి, ఎలర్జీ చేసేద్దాం, ఆ టైప్ అనమాట. ఆల్వేస్ బ్రెయిన్ విల్ టేక్ ఈజీ వే అవుట్. అండ్ మనకు తెలుసు కూడా అది తీసుకోవడం వల్ల హార్మ్ఫుల్ అని చెప్పేసి మన బాడీకి, అయినా కూడా ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే మన బ్రెయిన్లో ఈ పాత్వేస్ యాక్టివేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, సో అది తీసుకుంటేనే నాకు స్ట్రెస్ రిలీఫ్ వస్తుందని ఒక కంపల్సన్ లాగా అయిపోతుంది. సో అది మానుకోవాలంటే మనము చాలా కష్టపడాలి. అండ్ ఆల్సో డిపెండింగ్ ఆన్ మన పర్సనాలిటీ మీద, మన సరౌండింగ్స్ మీద, చాలా మీద డిపెండ్ అవుతుంది. కొంతమందికి జెనెటికలీ దే విల్ బీ హ్యావింగ్ కొంచెం అడిక్షన్ పొటెన్షియల్ ఉంటారు. అంటే ఇప్పుడు పేరెంట్స్కి, ఫ్యామిలీలో చాలామంది ఇట్లా అడిక్ట్స్ అయి ఉంటారు కదా, సో వాళ్ళకి చిల్డ్రన్లో జెనెటిక్ కాంపోనెంట్ ఉంటుంది. లైక్ ఎనీ అదర్ ఇల్నెస్, దీనికి కూడా ఒక జెనెటిక్ కాంపోనెంట్ అనేది ఉంటుంది. సో అది ఉన్నప్పుడు ఇంకొంచెం కష్టం అవుతుంది, పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకొంచెం కష్టం అవుతుంది, ఎన్వైరన్మెంట్ బాగాలేనప్పుడు ఇంకొంచెం కష్టం అవుతుంది. సో ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకే దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది, ప్రాసెస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. కంప్లీట్ కంట్రోల్ చేయొచ్చా? ఎస్, కంట్రోల్ అని అనమండి, ట్రీట్మెంట్.
ఓకే ఓకే Yes. ట్రీట్మెంట్. ఎందుకంటే చాలా మంది ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అది ఆపలేరు. ఆపలేరు. ఈవెన్ ఈవెన్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను స్మోక్ చేస్తా, స్మోక్ చేస్తా, ఇంకొకటి ఆల్కహాల్ తీసుకుంటా అనుకోండి, నా ఫ్రెండ్స్తో చెప్తుంటా, అరే ఒక టైం రిలీజ్ అవుతాం, అరే నేను ఇక్కడ ఆపేస్తాను అని చెప్పేస్తాను, కానీ ఆపలేము, అది మళ్ళీ నెక్స్ట్ టైం రిపీట్. సో అది ఎందుకు అసలు దాన్ని ఆపలేమో మనం? సో ఒక క్వశ్చన్, ఇప్పుడు ఒక ఫ్రెండ్స్ గ్రూప్లో ఉన్నప్పుడు అందరికీ తెలుసు ఒకళ్ళిద్దరు బాగా చేస్తారు, కొంతమంది అంత చెయ్యరు. డిఫరెన్స్ ఏంటి? ఒకటే ఫ్రెండ్స్ గ్రూప్, ఒకటే లైక్ వర్క్ సంథింగ్ చేస్తూ ఉంటారు, ఒకళ్ళు చేయగలిగింది ఇంకో ఎందుకు చేయగలుగుతారు? యూ విల్ ఆల్సో సీ అప్పుడప్పుడు, అరే నీ వల్ల కాదు, యూనో దే సే దట్. ఎందుకు? ఆల్రెడీ ఆ హ్యాబిచ్యుయేట్ అయిపోయింది మనిషి, రైట్ అన్నది ఎవ్రీబడి నోస్. సో హ్యాబిట్స్ బ్రేక్ చేసుకోవడం ఈజ్ డిఫరెంట్, అడిక్షన్ ఈజ్ డిఫరెంట్. సో మీరు చెప్పేది ప్రాబ్లీ హ్యాబిట్, యూనో లైక్ గ్రూప్తో వెళ్ళి డ్రింక్ చేయడము ఆర్ స్మోక్ చేయడం అనేది ప్రాబ్లీ హ్యాబిట్లోనే ఉంది, ఇంకా అడిక్షన్కి రాలేదేమో, రైట్? సో హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ అది వేరే ఉంటుంది, లైక్ డెవలపింగ్ అదర్ హ్యాబిట్స్, ఆల్టర్నేటివ్స్, రికగ్నైజింగ్ స్ట్రెస్, రికగ్నైజింగ్ ఏ సిచ్యువేషన్స్లో ఎక్కువగా అయిపోతుంది, స్ట్రెస్ని ఎట్లా హ్యాండిల్ చేయలేకపోతున్నారు, ఇవన్నీ రికగ్నైజ్ చేసుకొని గుర్తుపట్టడం ఒకటి. అండ్ లైక్ ఐ సెడ్, కొన్ని పదార్థాలే అట్లా ఉంటాయి, సిగరెట్ వదిలేయడం ఈజీ కాదు. మాకు వచ్చే పేషెంట్స్ కూడా లైక్ మేబీ ఒక 3 months 5 months అట్లా మెయింటైన్ చేస్తారు, మళ్ళీ దే స్మోక్. సో బెస్ట్ ఏంటంటే చేయంగానే ఇమీడియట్గా రికగ్నైజ్ చేసుకొని రావడం, టేక్ హెల్ప్, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. తర్వాత ఇంకా కొంతమంది ఏంటి, ఒక్కసారి వదిలేస్తే కూడా ఉండిపోతారు, లైఫ్ లాంగ్ ఉండిపోతారు. సో ఇట్ డిపెండ్స్ పర్సనాలిటీ మీద. ఒక్కరికి ఇది జనరలైజ్డ్ రూల్ అని మనం చెప్పలేము, బట్ వీ హ్యావ్ ఇనఫ్ రీసెర్చ్ టు సపోర్ట్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాలిక్స్ ఉన్నారనుకోండి, ఆల్కహాలిక్స్కి 1 month మానేస్తే ఒకలాగా ఉంటుంది, 3 months మానేస్తే ఒకలాగా ఉంటుంది. సో వాట్ వీ సే ఇస్, ఒక 1 year మానేస్తే వాళ్ళ రిలాప్స్ పొటెన్షియల్ అంటాము, అది తగ్గుతుంది అనమాట. లైక్ ఇఫ్ దే ఏబుల్ టు బీ సోబర్ ఫర్ 2 years, 5 years వరకు ఉండొచ్చు, 5 years ఉన్నారంటే 7 years వరకు ఉండొచ్చు, 7 years ఉన్నారంటే 11 years వరకు ఉండొచ్చు. అట్లా పర్సంటేజ్ ఆఫ్ రిలాప్స్ అన్నది తగ్గుతుంది. అండ్ దీనికైతే వీ హ్యావ్ ఇనఫ్ రీసెర్చ్ టు సపోర్ట్ అనమాట. ఫ్యూ ఫ్రెండ్స్ ఉన్నారు చైన్ స్మోకర్స్ లాగా బాగా స్మోక్ చేస్తారు, నేను అడుగుంటారే బంద్ చేయొచ్చు కదా అంటే, ఎక్కువ ఒకేసారి బంద్ చేయొద్దు, మెల్లమెల్లగా బంద్ చేద్దామని చెప్పేసి అంటుంటారు. అది రియల్గా వర్కౌట్ అవుద్దా? అంటే ఒకేసారి బంద్ చేయడం వల్ల లోపల మనం అవుతుంటుందా? అట్లేం అవ్వదు కదా. అవును, ఇట్ డిపెండ్స్, మళ్ళీ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. విత్డ్రావల్ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో కొన్ని పదార్థాలకి విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి, కొన్నిటికి ఉండదు. వీడ్, మరువానా, వీటికి ఐఎమ్ టెల్లింగ్ యూ విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉండవు. దెర్ ఈస్ నో ఫిజికల్ డిపెండెన్సీ, ఓన్లీ సైకలాజికల్ డిపెండెన్సీ. ఓన్లీ పదార్థం కావాలి అని చెప్పేసి ఇష్టం అది ఉంటుంది, కానీ ఫిజికల్గా ఏం అవ్వదు. కానీ ఒకవేళ మీరు ఆల్కహాల్ సడన్గా మానేస్తే ఎస్, చాలా విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి. అందుకనే హెవీ డ్రింకర్స్, ఇట్లా అడిక్ట్స్ అనేది అయితే అంటాము, వాళ్ళు మాత్రము మానేసేటప్పుడు కంపల్సరీ హెల్ప్ తీసుకోవాలి, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. స్మోకింగ్కి కూడా కొంచెం విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి, చిరాక్గా ఉండడం అవన్నీ అవుతుంది. సో ఒకవేళ ఈ గ్రెడేషన్ అంటాం మనం, అంటే కొంచెం కొంచెం తగ్గిస్తూ రావడం అన్నది, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ చెయ్యాలి. లేకపోతే కోల్డ్ టర్కీ, కంప్లీట్లీ స్టాప్. ఓకే, కంప్లీట్లీ స్టాప్ చేసి దాని తర్వాత ఏమైనా కానీ ఇంకా అవన్నీ హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడమే. దట్ ఈస్ ఆల్సో అన్ ఆప్షన్, బట్ దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ as కోల్డ్ టర్కీ. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి, సో ఫుల్గా క్యూర్ చేయలేము, అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఫుల్గా మాత్రం క్యూర్ చేయలేము. మెడికేషన్ మాత్రం కొంతమంది తీసుకుంటూనే ఉండాలి, ఎవరికైతే. అదే డిపెండ్స్, అదే అంటున్నాను. ఇప్పుడు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకోవాలి అట్లా అడిక్షన్కి అట్లాంటిది ఏమీ లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఒక క్రానిక్ ఇల్నెస్, దీనికి ఇంకా ట్రీట్మెంట్ లేదు అట్లా కూడా ఉండదు అనమాట. అడిక్షన్ ఇస్ నాట్ లైక్ దాట్. కానీ లైఫ్ లాంగ్ మేబీ కొంచెం స్ట్రగుల్ ఉండొచ్చు, అది డిపెండ్స్ ఆన్, అదే మీకు ఇవన్నీ ఫ్యాక్టర్స్ చెప్పాను కదా, మల్టీ ఫ్యాక్టోరియల్ అని అంటుంది. జెనెటిక్స్, పర్సనాలిటీ, ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కలుపుకొని మనం ఒక పర్సన్ని వీ కెనాట్ జస్ట్ సే వన్ థింగ్. ఎప్పుడైనా కానీ పర్సన్ని చూసినప్పుడు ఇవన్నీ పెట్టుకొని చూసినప్పుడే మనము వాళ్ళకి ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి చాలా హై ఏమంటారు అంటే ఎన్వైరన్మెంట్ బాగాలేదు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎలక్షన్సే తీసుకోండి, ఎలక్షన్స్ ముందు డ్రింక్స్ ఇస్తారు, అవన్నీ ఉంటుంది కదా. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా వీ సే లైక్ నో, నాట్ ఎట్ ఆల్. సో అప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్ ఉంటాయి అన్నమాట. క్రేవింగ్ తగ్గించడానికి యాంటీ క్రేవింగ్ అని ఉంటుంది, అంటే అవర్సివ్ థెరపీ అని ఉంటుంది. అంటే డ్రింక్ తాగితే దాని మీద ఇష్టం పోవడం,
యూనో డ్రింక్ తాగితే ఏదో ఒక రియాక్షన్ రావడము, ఓకే. అట్లాంటివి ఉంటాయి. అవర్సివ్ మెడికేషన్ అని ఉంటుంది. సో అట్లా డ్రింక్ చేసినప్పుడు ఆ రియాక్షన్ రావడం వల్ల మనకు ఆపేయాలనిపిస్తుందా? Yes. టేస్ట్ చేంజ్ టేస్ట్ చేంజ్ అవ్వడం, లేకపోతే వామిటింగ్స్ వచ్చేయడం అలాంటిది ఏదన్నా అనమాట. సో ఇవన్నీ కూడా అండర్ సూపర్విజన్ ఓన్లీ. ఇప్పుడు మనకు చాలా యూనో అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు, ఇది వేసుకోండి ఆప్కే హస్బెండ్ కో దో వో స్టాప్ కర్ దేంగే, ఇట్లాంటివన్నీ అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు కదా. కొంచెం చివింగ్ గమ్స్ టైప్ కూడా నికోటిన్ నికో గమ్ అని ఉంటుంది. అవి అది ఏం లేదు, మనకి సిగరెట్ లో ఉండే నికో గమ్ అది రీప్లేస్మెంట్. ఓకే. ఓకే, సో ఇంకోటి చెప్పాను కదా కంపల్సరీ అని చెప్పేసి డిఫరెంట్ పాత్వేస్ ఉంటాయని. సో ద యాక్షన్ ఆఫ్ టేకింగ్ బ్రేక్ తీసుకుంటున్నాను, సో కిందికి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఆ సిగరెట్ తీసి దాన్ని వెలిగించేది, ఇవేవైతే రిచువల్ బిహేవియర్ ఉంటుందో అదప్పుడే మన బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతుంది అనమాట. సో యాక్చువల్ సబ్స్టెన్స్ తీసుకున్నప్పుడు అది జస్ట్ ఒక యాడ్ ఆన్ అయిపోతుంది, రైట్? సో ఆ రిచువల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో ఆ టైంలోనే మనం మేనేజ్ చేసుకోవచ్చు, రైట్? సో డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఫ్రమ్ వాట్ ఏంటి మన మెయిన్ ప్రాబ్లం ఏంటి అక్కడ ఐడెంటిఫై చేసుకొని అట్లా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో అది గుర్తుపట్టడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ టు టేక్ హెల్ప్, ఆల్వేస్ గుడ్ టు టేక్ హెల్ప్. మనం ఎంత తిట్టుకుంటాం, హెల్ప్ తీసుకొని అట్లీస్ట్ యూజువలీ హెల్ప్ తీసుకొని డాక్టర్ తిడతారు, ఏం చేసినా కానీ తగ్గట్లేదు అని చెప్పేసి డాక్టర్నే అంటారు కదా. సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు రీసెంట్ డేస్లో చూసుకుంటే యంగ్స్టర్స్ ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. అది వాళ్ళ స్టైల్ కోసమా, లేదంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు, లేదంటే దానికి రీజన్ ఏంటి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే యంగ్స్టర్స్ అడిక్ట్ అవ్వడం అన్నది అది ఏమీ కొత్త విషయం కాదు. యూజువల్గా ఏమవుతుందంటే ఎక్స్పెరిమెంటేషన్ అన్నది మనకు టీనేజ్లో స్టార్ట్ అవుతుంది. చిన్నప్పుడు అంతా మనకు చాలా క్లియర్గా తెలుసు ఇది చేస్తే తన్నులు పడతాయని చెప్పి, రైట్? సో అట్లా ఉన్నప్పుడు కొంచెము అదంతా ఉండదు. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు టీనేజ్ మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది, మనకేమి ఇష్టం లేదు, అట్లాంటివన్నీ క్యూరియాసిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్స్పెరిమెంటేషన్ అంటాం. అంటే ఆ టైంలోనే ట్రై చేస్తారు సిగరెట్ కానీ ఆల్కహాల్ కానీ, ఇప్పుడు చాలా కామన్ అయిన వీడ్ కానీ ఈ టైంలో ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఇవన్నీ ఒకవేళ వాళ్ళకి ఇమీడియట్గా హ్యాబిట్ అయిపోయి చాలా నచ్చేసి, ఆర్ రెస్ట్రిక్షన్స్ లేవు, ఆర్ మనీ ఉంది, యాక్సెస్ ఉంది, ఆర్ అడిక్టివ్ పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా అది ఎటు ట్రాన్స్ఫర్ అవుతుందన్నది మనం ఇట్లా రాసి పెట్టినట్టు ఏమీ ఉండదు, ఒక్కొక్కరి మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది పిల్లలు అంటారు కదా, అంటే ఎదురు తిరిగి నువ్వు తాగుతున్నావు కదా ఇంట్లో, నేను తాగితే ఏంటి, అప్పుడు పేరెంట్స్ తట్టుకోలేరు, యునో. బట్ దట్ ఈస్ అ వెరీ నార్మల్ క్వశ్చన్. ఆ టైంలో మీరు కూర్చోబెట్టి అర్థం చేయించారు అనుకోండి, లేదు ఏజ్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ అట్లాంటివి ఏమన్నా అర్థం చేయించారు అనుకోండి, కొంచెం బెటర్ ప్రోగ్రెస్ అనమాట. లైక్ ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకొని ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవడం వేరు, రెబెలియస్గా ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోవడం వేరు. రెబెలియస్గా తీసుకున్నారంటే అది ఇంపల్సివిటీకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఎంతవరకు వెళ్తుంది, ఎట్లా చేస్తారు, జస్ట్ రెబెల్ అవ్వడానికి తీసుకుంటున్నారు, అట్లాంటివన్నీ ఉంటాయి. సో అడిక్షన్ అవ్వడం అన్నది ఎక్స్పెరిమెంటేషన్ యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఏ డైరెక్షన్ వెళ్తుందో అన్నది మనము కరెక్ట్గా అనలైజ్ చేయడానికి చెప్పడానికి ఓన్లీ డిపెండ్స్ ఆన్ చాలా ఫ్యాక్టర్స్. ఓకే, మనం ఆల్మోస్ట్ ఈ టాపిక్లో మ్యాక్సిమం పాయింట్స్ కవర్ చేసి ఉంటాం. సో మన వాళ్ళ కోసం ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. ఏంటంటే అసలు ఏమవుతుంటుంది మన బ్రెయిన్లో లవ్లో పడ్డప్పుడు? చాలా మంది అంటుంటారు, సినిమాలలో కూడా చూపిస్తుంటారు, బటర్ఫ్లైస్ రావడము, లేదంటే ఇంకొకటి చెప్పడం. అసలు ఏమవుతుంటుంది లవ్లో పడ్డప్పుడు? మన బ్రెయిన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంటుంది? సో మన బ్రెయిన్లో డిఫరెంట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటారు కదా. ఐఎమ్ షూర్ మీరు వేరే మూవీస్లో వాటిలో కూడా చూస్తుంటారు. ఇస్మే క్యా హై, ये तो बस केमिकल रिएक्शन है, ये होता है वो होता है. డెఫినెట్లీ ఏదో ఒకటి అవుతుంది బ్రెయిన్లో. కానీ మన హ్యూమన్ నేచర్కి, మన న్యూరలాజికల్ స్టేటస్కి ఎస్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కనెక్షన్. బట్ అట్ ద సేమ్ టైం మనకు తెలియనివి, అర్థం కానివి చాలా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అందరు దేవుడిని నమ్ముతారు. ఎవరైనా చూసారా దేవుడిని? లేదు. చూసారు అని చెప్పే వాళ్ళని నమ్ముతారు, రైట్? సో ఇది కూడా ఒక రకమైన అట్లాంటిదే. సో మనకు ప్రేమ అన్నది, లవ్ అన్నది, ఇప్పుడు మదర్ డాటర్, మదర్ చైల్డ్ బాండింగ్ ఏదైతే ఉందో, ఎస్ మనది బ్లడ్ రిలేషన్ కాబట్టి ఉంది అని చెప్పేసి అంటారు. బట్ అట్ ద సేమ్ టైం బ్లడ్ రిలేషన్ ఉన్నా కానీ ఎస్ట్రేంజ్, అంటే మాట్లాడకుండా ఉండకుండా కూడా ఉంటారు కదా. సో ఏ బాండ్ అయినా కానీ ఏ టైంలో ఫామ్ అవుతుంది అన్నదానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ స్టమక్లో బటర్ఫ్లైస్ రావడము అదంటే సెరటోనిన్ ఉంటుంది కదా, అది మాక్సిమం మనకి గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో బ్రెయిన్లో ఏదైనా రియాక్షన్ అవుతే అది గట్లో కూడా జరుగుతుంది. దట్స్ వై ద గట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సెకండ్ బ్రెయిన్. చాలా రీజన్స్ ఉంటాయి ఒక మనిషి నచ్చడానికి, నచ్చకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బట్ ఆ ఇమీడియట్ రియాక్షన్స్ వచ్చేది మాత్రం డెఫినెట్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఒక పర్సన్కి అటాచ్ అవుతుంటారు.
అండ్ చాలా వరకు ఆ పర్సన్ రైట్ కాదు, రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఒక టైంలో అర్థమైపోయింది ఆ పర్సన్ రైట్ కాదు అన్నా కూడా అడిక్ట్ అయిపోయిన తర్వాత అట్లా అటాచ్మెంట్ వచ్చిన తర్వాత మిస్ అవ్వలేనంత స్టేజ్ అనిపిస్తుంది, మిస్ అవ్వలేరు వాళ్ళని. అది కరెక్ట్ అంటారా? అంత టాక్సిక్ పర్సన్ అయినా కూడా రైట్ కాదనుకున్నా కూడా మిస్ అవ్వకుండా ఉండడం ఓకేనా? సో ఇది కూడా లైక్ ఈ మధ్య చాలా మందికి ఈ ప్రాబ్లం అవుతుంది. ఒక్కటి ఏంటంటే యాక్సెస్ చాలా ఎక్కువ అయిపోయింది. అవును. ఓకే. సో ఏంటంటే ఇంతకుముందు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పెరిగేటప్పుడు లైక్ 10-20 years బ్యాక్ ఒకవేళ ఎవరైనా ఇష్టం ఉన్నా కానీ ఇష్టం లేకపోయినా కానీ అప్పుడు ఒకసారి మాట్లాడాలంటే ఓ ల్యాండ్లైన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఎవరికి తెలియకుండా లైక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ హ్యాస్ టు బీ పుట్ జస్ట్ టు టాక్ టు ద పర్సన్. ఓకే. సో ఆ కలిసిన కొంచెం టైంలోనే నువ్వు టార్చర్ పెడుతున్నావు అంటే సరే ఇవాళ కాదులే ఫోన్ చేయొచ్చు అని చెప్పి ఆప్షన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఒకవేళ ఆ మనిషి మనకు ఏమన్నా మిస్బిహేవ్ చేస్తున్నారు ఆర్ నచ్చట్లేదు అన్నప్పుడు కూడా ఇమ్మీడియట్గా రిజల్యూషన్ కావాలి. ఇమ్మీడియట్గా అప్పుడే ఫోన్ చేయాలి, అప్పుడే ఇన్స్టాలో మెసేజ్ చేయాలి, అప్పుడే వాట్సాప్లో మెసేజ్ చేయాలి. ఆ ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రిజల్యూషన్ ఏదైతే కావాలో అది ఇంకా కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏదైనా జరిగినప్పుడు ఏదైనా చిన్న గొడవ అయి ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ సింపుల్ ఎగ్జాంపుల్. నేను టాక్సిక్ అది మాట్లాడట్లేదు. సింపుల్ ఎగ్జాంపుల్స్లో ఏదన్నా చిన్న, ఫర్ ఎగ్జాంపుల్ మేబీ వన్ పర్సన్ ఈజ్ ఈటింగ్ అ లాట్, ఏదో కమెంట్ వేసారు, ఏంటి ఇంత తింటున్నావు అంతే. అది చాలా ఓన్లీ కమెంట్ అయి ఉండొచ్చు. అదే నా ఇష్టము అని చెప్పి వదిలేయడం ఒకటి. తర్వాత నువ్వు నన్ను ఎలా అనగలుగుతావు, నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అని చెప్పేసి అది డ్రాగ్ ఆన్ చేసి ఒక గొడవ అక్కడన్నా అయిపోయిందా, తర్వాత ఇంటికి వెళ్ళి కూడా నువ్వు నన్ను ఎందుకన్నావు లైక్ యు నో యాక్సెస్ లేదు. అన్ని పక్కన పెట్టేసి మళ్ళీ రేపు కూర్చొని తిన్నప్పుడు ఆ పర్సన్ ఆ మాట అనలేదు. సో వై వుడ్ యూ బాదర్? సో ముందు చెప్పినట్టు ఇంటికి వెళ్ళి కూడా మీరు అదే గొడవ కంటిన్యూ చేస్తున్నారు, అదే డిస్కషన్. సో జరుగుతున్నప్పుడు వన్ పర్సన్ డజంట్ వాంట్ టు రెస్పాండ్, నాకు అసలు దీని గురించి మాట్లాడడం లేదు. సో వాళ్ళు రెస్పాండ్ చేయరు. రెస్పాండ్ ఎందుకు చేయట్లేదు? బికాస్ దెర్ ఇస్ యాక్సెస్. ఆ రెస్పాండ్ చేయగానే ఒక రియాక్షన్, రైట్? సో దానికి మనము అలవాటు అయిపోయేది, నాట్ యాక్చువల్లీ టు ద పర్సన్. వాట్ దట్ పర్సన్ గెట్స్ అన్ ఎఫెక్ట్, మన మీద ఎంత ఎఫెక్ట్ ఉంటుందో దానికి మనం అలవాటు అయిపోతుంటాం. చాలా మటుకు మనకి టాక్సిక్ బిహేవియర్ అంటే ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు ఒకవేళ కోపంగా మిస్బిహేవ్ చేశారనుకోండి, ఆ మిస్బిహేవ్ చేసిన తర్వాత వాళ్ళు సారీ చెప్పడము, ఎలా దగ్గర తీసి వాళ్ళని ఓదారుస్తారు, అది కూడా ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఓకే, రైట్? సో బ్యాడ్ బిహేవియర్ ఉన్నప్పుడు ఒకలాగా ఫీల్ అయినప్పుడు, ఆ గుడ్ బిహేవియర్ ఉన్నప్పుడు ఒకలాగా ఫీల్ అవుతాం. ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియదు అనమాట. అండ్ మెయిన్లీ ఇది యాక్సెస్. సో ఇప్పుడు సరే అబ్బా ఇవాళ గొడవ పడుకున్నాం, రేపు మాట్లాడదాం దీని గురించి అనేది ఉండదు. బికాస్ ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి. మనకు వాట్సాప్ ఉంది, ఇన్స్టా ఉంది, ఫేస్బుక్ ఉంది, టెలిగ్రామ్, ఇంకా యూ టెల్ మీ మోర్. Yes, I had one of my patients who used to like జీపేలో కూడా మెసేజ్ చేయడము and all that. కామన్ అయిపోయింది ఇప్పుడు. Yes, because that is just access. It is just about access అంతే. మనం ఏమనుకున్నామో అర్జెంటుగా చెప్పేసేయాలి, అర్జెంటుగా మనకు తెలిసిపోవాలి. దట్ థింగ్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాము. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనడం కూడా అన్ని విషయాల్లో కూడా అయిపోయింది అనమాట. ఏదన్నా చేస్తే ఇమ్మీడియట్గా దానికి ఒక రియాక్షన్ కావాలి మనకి. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ద అంటే ఆ ఫోన్ అదంతా వల్ల, యాక్సెస్ ఎక్కువ అవ్వడం వల్ల దానికి ఏదో ఒక రియాక్షన్ ఇస్తుంది కదా ఫోన్, రైట్? ఇప్పుడు మన టిక్స్ ఉంటాయి కదా, బ్లూ టిక్ వస్తే చూసినట్టు. సో చూసిరని మనకు తెలిసిపోయిన తర్వాత వాళ్ళు చూసిన తర్వాత ఎందుకు ఇవ్వట్లేదు. అండ్ ఆల్సో ఇట్ బికమ్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. నేను ఎప్పుడు ఇస్తాను కదా, ఐ ఆల్వేస్ రిప్లై, రైట్? నువ్వు ఎందుకు చేయట్లేదు, దట్స్ వాట్. సో మన పర్సనాలిటీ మీద మనము నేను చేసినప్పుడు నువ్వు ఎందుకు అన్న కాకుండా, ఓకే ఈ మనిషి ఇట్లా ఇష్టం లేదు అని తెలుసుకొని దూరం పెట్టడం, ఆ డిఫరెన్సియేషన్, ఆ కాన్సెప్ట్ అన్నది లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువైపోతున్నాయి. అండ్ ఆల్సో అందరూ ఈక్వల్గా బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. అది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుల్లోనే కదా, ఎప్పుడైనా సరే లవ్లో పడుతున్నప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఎవరికైనా, కానీ తర్వాత బ్రేకప్ అయిన టైంలో చాలా పెయిన్ ఉంటుంది, ఆ ఫీల్ మొత్తం కూడా. కొంతమంది ఈజీగా మూవ్ ఆన్ అవుతారు, కొంతమంది చాలా టైం తీసుకుంటారు, లేదంటే ఇంకా వాళ్ళనే తలుచుకుంటూ ఉంటారు ఆ పర్సన్ని. సో మీ దగ్గర ఏమైనా హెల్తీ వే ఉందా కంట్రోల్ చేసుకోవడానికి? అంటే మెడికేషన్ ఏమైనా ఉందా హీల్ చేసుకోవడానికి? మెడికేషన్ అంటే ఒకవేళ చాలా సివియర్గా అఫెక్ట్ అయ్యి బాగా అంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది అంటే, మన మెంటల్ హెల్త్ పాడవుతుంది అంటే డెఫినెట్లీ దే ఆర్ డిప్రెషన్లో వెళ్ళడమో ఏదో ఒకటని ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్, మనం ఓన్లీ ఎపిసోడ్కి ట్రీట్మెంట్ ఇస్తాం, నాట్ టు ద ఇన్సిడెంట్. బ్రేకప్కి ఎవరు ట్రీట్మెంట్ ఇవ్వరు. బ్రేకప్ వల్ల డిప్రెషన్ అన్నా, యాంగ్జైటీ అన్నా, ఏదన్నా మరి కొత్త వాళ్ళతో మాట్లాడడానికి యాంగ్జైటీ, అది
అలాంటిది ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. సో ఇట్స్ నాట్ లైక్ యూనో బ్రేకప్ అయిపోయింది అందుకే దానికి ట్రీట్మెంట్ కావాలి అన్నట్టు కాదు. బట్ లైక్ యూ సెడ్ కొంతమంది చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతారు, వాళ్ళ పర్సనాలిటీ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ పర్సన్ యాక్సెస్ వచ్చేసింది కదా, యాక్సెస్ ఈజీ అయిపోయింది. ఈ అమ్మాయి కాకపోతే ఈ అబ్బాయి, ఈ అబ్బాయి కాకపోతే ఈ అమ్మాయి, అది కూడా యూనో. సో ఈ జనరేషన్ లో చాలా రిలేషన్షిప్స్ అని పేర్లు పెట్టుకొని ఇంకేమో చేస్తున్నారు. ఓ మై గాడ్, ఎవ్రీ టైం ఎవరైనా ఒక చిన్నపిల్లలు ఎవరైనా వచ్చారంటే ఫస్ట్ నేను గూగుల్ చేసుకొని ఏంటి కొత్త వీళ్ళు మాట్లాడేవి ఏంటి, జెన్జీ లాంగ్వేజ్ ఏంటి, అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా ఓన్లీ వీ కెన్ టెల్ దెమ్. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఈ డివోర్స్ రేట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఈవెన్ అరేంజ్ మ్యారేజ్లో కాదు, లవ్ చేసుకున్న మ్యారేజెస్లో కూడా ఈ డివోర్స్ రేట్ ఎక్కువే ఉంది. ఎందుకని ఇట్లా డివోర్స్ రేట్ పెరుగుకుంటా పోతుంది? సో యాక్చువల్లీ డివోర్స్ రేట్ అనేది పెరగడానికి ఇట్ ఈస్ మోర్ టు డూ విత్ ద ఎకనామికల్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ రాదర్ దాన్ రిలేషన్షిప్స్. అది ఒకటి కొంచెం అర్థం చేసుకోవాలి. పాయింట్ అర్థం చేసుకోవడం కూడా కష్టము, కానీ ఎందుకంటే ఆ డబ్బులు వచ్చాయి కాబట్టి ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ జనరల్గా మన అవుట్లుక్, ఇప్పుడు ఎవరు యంగర్ జనరేషన్ అయినా కానీ వాళ్ళకి అసలు ఇంట్రెస్టే లేదు మ్యారేజ్లో, యూనో, బికాజ్ అంత లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఎవరు ఇస్తారు అన్న టైప్లో యాటిట్యూడ్ అయిపోయింది. కానీ ఎవరో ఒకళ్ళు ఇష్టపడతారు, లేకపోతే ఫ్యామిలీ ఎవరో ఫోర్స్ చేయడం వల్ల అరేంజ్ మ్యారేజ్ వాట్ ఎవర్, మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వదు కదా. సో ఆ లైఫ్ లాంగ్ కమిట్మెంట్, ఒకరినొకరు అర్థం చేసుకోవడము, కలిసి జర్నీ చేయడము, ఇవంతా మనకి ఇట్స్ బికమ్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఒక్కొక్కరికి లైక్ వాళ్ళ పెరిగిన వాతావరణము ఎలా ఉంటుందంటే అబ్బాయిల్ని పెంచడం ఒకలాగా ఉంటుంది, అమ్మాయిల్ని పెంచడం ఒకలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఎట్లయితే మనకి ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్ అయిపోయిందో అట్లానే ఇమోషనల్ డెవలప్మెంట్ అనేది ఈక్వల్ అవ్వలేదు. ఐ థింక్ దట్ ఈస్ అ బెటర్ వే టు పుట్ ఇట్. సో కలిసి సేమ్ చదువుకున్నా కానీ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అ గర్ల్ ఇస్ డిఫరెంట్, ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ అ బాయ్ ఇస్ డిఫరెంట్. సో ఇంకా అబ్బాయిల మీద ఫైనాన్షియల్ బర్డన్ ఉంది, వాళ్ళే సంపాదించాలని ఉంది అది. అండ్ ఆల్సో అమ్మాయిలు ఇల్లు చూసుకోవాలని ఉంది, దట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్. కానీ వాళ్ళ పెరిగిన వాతావరణం అలా లేదు కదా. వాళ్ళ పెరిగిన వాతావరణం ఎట్లుంది, ఇద్దరు మంచిగా హ్యాపీగా రెడీ అయిపోయి ఇద్దరు కార్పొరేట్ జాబ్స్ చేసుకుంటున్నారు, ఇద్దరు అదే ట్యాక్స్ చేసుకుంటున్నారు, ఇంటికి రాగానే ఎందుకు నేను ఉండాలి, యూనో, దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలాంటివి ఉన్నప్పుడు ఆ ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నది ఇద్దరికి ఈక్వల్గా చేసినప్పుడు దెన్ అండర్స్టాండింగ్ అన్నది పెరుగుతుంది. ఒక పాయింట్, ఒక రిలేషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే కూడా ఇవే పాయింట్స్ కదా. yes, రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే కూడా ఇవే పాయింట్స్. వెన్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ ఈక్వల్ ఇన్ ఎవ్రీ అదర్ వే, ఇంట్లో కూడా ఈక్వల్ గానే ఉండాలి కదా. మనకి ఎంతమంది చెప్తారు, నువ్వేంట్రా అబ్బాయి ఏంట్రా, నువ్వేంట్రా ఉండేది, నువ్వేంట్రా వినో వెసల్స్ వాష్ చేసేది. అండ్ దెన్ ద బాయ్ విల్ సే దట్ తనేం చేస్తుంది, ఇంట్లో కుక్ ఉంటారు, మేడ్ ఉంటారు, బట్ దెన్ యూ ఆల్సో హ్యావ్ దట్ కుక్ అండ్ మేడ్ కదా. ఇట్స్ నాట్ ఫర్ హర్, ఇట్స్ ఫర్ ద హౌస్, రైట్? సో ఇట్లాంటి చిన్నవన్నీ ఉంటాయి. ఆ చిన్నవన్నీ అక్కడి వరకు ఓకే, మన ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి మాట్లాడుకుందాం, అండర్స్టాండింగ్ అక్కడ వదిలేస్తే కాదు. ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోతుంది, పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. యూజువల్గా చాలా మటుకు ఐ థింక్ లైక్ 25% to 30% is because of family involvement. ఫ్యామిలీ వాళ్ళు ఈగో మీదకి తీసేసుకొని సెపరేషన్స్ అవ్వడము is becoming very common. అండ్ ఆల్సో దీస్ థింగ్స్ మెయిన్లీ ఇట్లాంటివి ఎంత చేసినా కూడా సరిపోదు అన్నలాగా, ఒకరినొకరు కమ్యూనికేషన్ అది లేకుండా వేరే ఏదో రేస్, లైక్ యూనో లైఫ్లో రేస్ అంటాం కదా, ర్యాట్ రేస్ వాట్ వీ సే. ఓ టైంలో ఇంత సంపాదించాలి, కారు కొనాలి, ఇల్లు కొనాలి, ఆ టైప్లో పడిపోయి రిలేషన్షిప్ కనెక్షన్ లేకుండా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇంకెందుకున్నాము అన్నట్టు, యూనో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ కారణాలు ఉంటాయి. బట్ మెయిన్లీ ఇట్ ఈస్ బ్రాడ్ వేలో చెప్పాలంటే దిస్ ఇస్ ద రీజన్. అండ్ ఇంతకుముందు ఒకవేళ అమ్మాయి డివోర్స్ అన్నా కానీ, లేకపోతే పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే రానివ్వకుండా పంపించేసేయడము. ఇప్పుడు ఎందుకండి, మీరు జస్ట్ ఆ 90s మూవీసే తీసుకోండి, ఏం టార్చర్ ఉంటుంది అందులో. అసలు నువ్వు అసలు ఆడదానివైనా, నువ్వు ఏంటి ఇంటి నుంచి బయటికి వెళ్తే శ్మశానం కానీ, లేకపోతే ఏమంటారు, దట్స్ ద డైలాగ్, రైట్? దట్స్ అ వెరీ ఫేమస్ డైలాగ్, దట్ పుట్టింటి నుంచి స్టెప్ బయటికి వెళ్తే ఐదర్ యూ గో ఇన్ టు యువర్ ఇన్లాస్ ఆర్ యూ గో ఇన్ టు యువర్ గ్రేవ్. దట్స్ అ వెరీ ఫేమస్ డైలాగ్. మీరు 90s మూవీస్ తీయండి, చాలా ఉంటాయి ఇట్లాంటివి. సో అట్లా పెరిగారు, రైట్? సో ఇప్పుడు 90s లో పెరిగే వాళ్ళందరూ ఆ యాటిట్యూడ్ ఉంటుంది కదా, మైండ్ సెట్ ఉంటుంది కదా, దే స్టిల్ ఎక్స్పెక్ట్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. కానీ ఇప్పుడు ఏంటి, మనం 2025 లో ఉన్నాము, రైట్? సో అట్ ద సేమ్ టైం ఇట్లా ఉండొద్దు అని చెప్పి ఎవరైతే పేరెంట్స్ డిసైడ్ చేసుకున్నారో, పర్వాలేదు నా చైల్డ్ నాకు బతుకుండడం ఇంపార్టెంట్, యునో, రాదర్ దెన్ సఫరింగ్ అని పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయడం వల్ల, బికాస్ దే ఆర్ అండర్స్టాండింగ్ ద వాల్యూ. అందుకని ఇవన్నీ లాట్స్ ఆఫ్ థింగ్స్, నాట్ జస్ట్ ర్యాండమ్లీ సేయింగ్
యూనో వాల్యూస్ లేవు, ట్రెడిషన్స్, అన్నీ కాదు, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ వల్ల కూడా చాలా మంది నాకు అనిపిస్తుంది ఫ్యూచర్లో మ్యారేజెస్ చేసుకోరేమో అని ఒక పాయింట్. యా, మాకు అదే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ రెస్పాన్స్ ఇప్పుడు ఈ వచ్చే శాలరీస్కి, లైఫ్ స్టైల్కి వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఈ మనుషులు. అండ్ ఇంకోటి, పిల్లలు పుట్టాక వాళ్ళకి ఏం చెప్పి పెంచాలి అసలు? నువ్వు కూడా వాళ్ళ తయారగు, ఇట్లా ఈగోయిస్టిక్ అవ్వు, ఇట్లా ఉండి అట్లా ఉండి చెప్పాలా అని చెప్పేసి ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా వస్తుంటాయి. అండ్ ఒక సర్వేలో నేను చూసా ఇంకొక పాయింట్, ఒక సర్వేలో ఏదంటే పిల్లలు పుట్టాక ఎవరైతే పేరెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళిద్దరి మధ్య కొంచెం ఆ ఇష్టం అనేది తగ్గిపోతుందని చెప్పేసి విన్నాను. అది నిజమా? సో పేరెంటింగ్ స్టైల్స్ అని ఉంటాయి. సో ఇండివిజువల్గా దే మైట్ హ్యావ్ డిఫరెంట్ పేరెంటింగ్ స్టైల్స్. అంటే ఒకళ్ళు ఇట్లా పెంచుతాం అనుకుంటారు, ఒకళ్ళు ఇట్లా పెంచుతాం అనుకుంటారు. లైక్ ఇప్పుడు కామన్గా మేము చూస్తుంది ఏంటంటే, ఒక పేరెంట్ ఖచ్చితంగా నేను ఫోన్ ఇవ్వద్దు, యూజువలీ మదర్స్, బికాస్ దే ఆర్ ఓన్లీ ద మ్యాక్సిమమ్ అమౌంట్ దేర్ విత్ ద చిల్డ్రన్. సో వాళ్ళు ఫోన్ ఇవ్వద్దు అని డిసైడ్ చేసుకుంటారు గట్టిగా. తర్వాత ఎవరో ఒకరు ఇస్తారు. ఇట్ కెన్ బీ ఫాదరే అయి ఉండొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ అయి ఉండొచ్చు, ఎవరో ఇస్తారు. సో ఆ స్టాండ్ తీసుకోవడం అనేది ఉంటుంది కదా, ఆ స్టాండ్ తీసుకున్నప్పుడు పార్ట్నర్ సపోర్ట్ చేయకపోతే కాన్ఫ్లిక్ట్, గొడవ వచ్చేస్తుంది. సో ఇట్లాంటిది ప్రతి ఒక్క దానికి వస్తుంది అంటే డెఫినెట్గా అయిష్టం పెరుగుతుంది. ఎక్కడ మనకు కామన్ గ్రౌండ్ ఏంటి అని లేకపోతే అయిష్టమే పెరుగుతుంది. లేదు, మన చైల్డ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి మనం కామన్ గ్రౌండ్ అనుకోండి, అప్పుడు ఇద్దరు దాని మీద ఫోకస్ చేసి పని చేస్తే అప్పుడు బాగుంటుంది. లైక్ ఎనీ అదర్ ప్రాజెక్ట్, యూనో, మన ఇద్దరు కలిసి ప్రాజెక్ట్ అది అనుకుంటే, మ్యూచువల్గా కొన్ని ఇవి మనం చేద్దాం అనుకున్నప్పుడు, గొడవ పడ్డప్పుడు లేదు మనం ఇలా అనుకున్నాం కదా అని చెప్పి యూ కెన్ గెట్ బ్యాక్ టు వాట్ యూ డిసైడెడ్. అవి ఏమీ లేవనుకోండి, నడుస్తుంది అన్న టైప్లో అనుకోండి, ఎవరో ఒకరు ఎక్కువ లోడ్ తీసుకుంటారు, ఆ పర్సన్కి ఎందుకు అని అనిపిస్తుంది అనమాట. ఈక్వల్గా ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే సెట్ అయిపోతుంది. చాలా మంది అంటుంటారు ఈ థెరపీస్ వల్ల కూడా విడిపోయిన వాళ్ళు కలవచ్చు అని అంటుంటారు. అది నిజమా? కలవచ్చు రియల్గా విడిపోయిన వాళ్ళు కూడా ఈ థెరపీస్ నుంచి? సో మీరు బేసిక్లీ అడిగేది కపుల్స్ థెరపీ గురించి, రైట్? సో అందులో అంటే విడిపోయిన వాళ్ళు అని చెప్పి నేను అనను. అంటే ఇప్పుడు ఆ జర్నీలో ఉన్నారు, అక్కడ విడిపోయే ఛాన్సెస్ అవుతున్నాయి, ఆ టైంలో వచ్చి మాట్లాడుకొని చేసుకుంటే డెఫినెట్లీ సక్సెస్ రేట్ లేదు అన్నట్టయితే ఉండదండి. సక్సెస్ రేట్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ చెప్తున్నాను కదా, బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లు ఏమీ లేకుండా జస్ట్ కపుల్ ఇద్దరే వర్క్ చేసుకున్నారు అనుకోండి, అసలు చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది. మనకి ఎంతసేపు చాలా మటుకు ఏముంటుంది, వాళ్ళ పేరెంట్స్ నన్ను ఇలా అన్నారు, వీళ్ళ పేరెంట్స్ నన్ను ఇలా అన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ లైక్ అవుట్ సైడ్ వ్యూ. అవుట్ సైడ్ వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, దాన్ని బట్టి మనం పార్ట్నర్ని ట్రీట్ చేయడం, రైట్? సో దానివల్ల చాలా మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి. అండ్ ఆల్సో నేను చెప్పాను కదా, మన పెరిగే ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ ఇప్పుడు ఇంకా కూడా మనకి ఎంతసేపు ఇట్ ఈస్ స్టిల్ యాక్సెప్టెడ్, మనకి ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నా కానీ చాలా మటుకు స్టిల్ అమ్మాయి వెళ్ళి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉంటుంది, రైట్? ఇంకా అవి దట్ ఈస్ స్టిల్ ఎగ్జిస్టింగ్. మేబీ మీ జనరేషన్కి అర్థం కావట్లేదు కానీ దట్ ఈస్ ఆల్ స్టిల్ ఎగ్జిస్టింగ్. 85% ఆఫ్ ద పాపులేషన్ ఈస్ స్టిల్ లైక్ దట్. ఓన్లీ 25% న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నవి, అది కూడా ఓన్లీ అర్బన్ సిటీస్లో అట్లా చాలా మటుకు ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు ఒకళ్ళు వెళ్ళి ఇంకో వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, అది అర్థం చేసుకోవాలి. ఒక ఎక్స్ పర్సన్, అది వైఫ్ అనుకోకండి, అమ్మాయి అనుకోకండి, ఎవరైనా ఫ్రెండ్ వచ్చి ఉంటున్నారు అనుకోండి, ఆ ఫ్రెండ్ వచ్చి ఉన్నప్పుడు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళంతా? అరే నీ ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళకి సరిగ్గా చూసుకోవడము, అట్లా ఒక రెస్పెక్ట్, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అట్లా ఉండాలా? లేకపోతే నువ్వు వచ్చావు, నువ్వు ఇక్కడ పని చేయడానికి వచ్చావు, నువ్వు మమ్మల్ని అందరినీ చూసుకోవడానికి వచ్చావు అని ఉండాలా? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు అట్లా ఒకవేళ అట్లా ఉంది అన్నప్పుడు పార్ట్నర్, హస్బెండ్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్, లేదు నేను చూసుకుంటాను వాట్ ఎవర్ ఇస్ దేర్ అని చెప్పేసి బికాస్ దట్ పర్సన్ ఆల్రెడీ నోస్ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉంటారో ఆ అబ్బాయికి అందరికీ తెలుసు. సో అలా తెలుసుకొని తినకు ప్రకారంగా మాట్లాడుకొని అట్లా ప్రొటెక్టివ్గా ఉంటారా, లేకపోతే వాళ్ళతో కలిసి తిడతారా? యూనో, సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. చిన్నగా ఇనీషియల్గా అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకొని ఎవరు సపరేట్గా వెళ్ళి ఉండిపోరు, అట్లీస్ట్ కొన్ని రోజులన్నా ఉంటారు. సో అక్కడ నుంచి కొంచెం స్టార్ట్ అయినప్పుడు అట్లా రిలేషన్షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఒక అండర్స్టాండింగ్, ఒక ఇద్దరికి జస్ట్ ద కపుల్ బాండింగ్ అట్లా ఉన్నప్పుడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ హనీమూన్ పీరియడ్. కొత్తగా పెళ్ళి అవ్వగానే ఫుల్ న్యూ దట్ ఎక్సైట్మెంట్ విల్ బీ దేర్, అందరు పిలుస్తూ ఉంటారు, అందరు స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారు, చీరలు పెడతారు, వాట్ ఎవర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అవన్నీ కాకుండా
ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, అదే మనం ఫ్యూచర్ ఏమనుకుంటున్నాము, నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, అది చేద్దాం అనుకుంటున్నాను, వాట్ ఈస్ ద ప్యారలల్, అట్లాంటివి. నేను ఈ టైంలో పిల్లలు అనుకుంటున్నాను అన్నప్పుడు లేదు ఐఎమ్ నాట్ రెడీ, వాట్ ఎవర్ అట్లాంటివి. సో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళకి ఏదో ఒక అండర్స్టాండింగ్. మనకి ఎట్లా అవుతుంది, యూజువల్లీ పేరెంట్స్ చెప్తారు పెళ్లి కాగానే పిల్లలు అంటారు, బట్ ఆబ్వియస్లీ దే మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్. సో వాళ్ళ మీద ప్రెషర్ పెట్టినట్టే కదా. సో అట్లా ఆ ప్రెషర్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ ఎలా పెరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎలా పెరుగుతుంది. సో ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇనీషియల్ 3-4 monthsలోనే నా వల్ల కాదు అని అనుకుంటారు కొంతమంది ఒక 1 year 2 years తర్వాత అనుకుంటారు నా వల్ల కాదు అని చెప్పేసి. సో ఇలా జర్నీలో ఉన్నప్పుడు ఇనీషియల్గానే తెలుసుకున్నారు అనుకోండి, ఓకే దిస్ ఈస్ బికమింగ్ డిఫికల్ట్. అది యూజువలీ మన 3 to 6 months ఉంటుంది హనీమూన్ పీరియడ్ యూజువల్గా. ఆ తర్వాత నార్మల్ లైఫ్లో ఉన్నప్పుడు ఇది కష్టం అవుతుంది అని రికగ్నైజ్ చేసి అప్పుడు వచ్చారనుకోండి, దెన్ ఇట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్. అప్పుడు సక్సెస్ రేట్ చాలా ఉంటుంది. ఆల్రెడీ గొడవలు అయిపోయి ఒకరినొకరు అనేసుకొని, అంటే వెన్ గొడవ అయినప్పుడు మనం ఎంత ఎక్స్టెంట్గా పక్క వాళ్ళతో బ్యాడ్గా బిహేవ్ చేస్తామంటే దాని నుంచి వీ కెనాట్ కమ్ బ్యాక్. సో అట్లా ఆ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు కొంచెం కష్టం. పిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంకొంచెం ఎఫర్ట్ పెడతారు. పిల్లలు పెరిగేంత వరకు సరే చూద్దాము అన్నట్టు ఉంటారు. ఆ తర్వాత అట్ ఒక మ్యారేజ్, ఒక కపుల్ అన్నప్పుడు ఒక జర్నీ ఉంటుంది. లైక్ మ్యారేజ్ అవ్వగానే కొంచెము, కెరియర్ అవ్వగానే కొంచెము, తర్వాత వాళ్ళ పిల్లలు పెరగడం, ఇదంతా ఒక జర్నీ. సో ఆ జర్నీలో మనకి ఎక్కడైనా కానీ లైక్ నార్మల్ యాక్సిడెంట్ అవ్వచ్చు, రైట్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు. సో అవన్నీ ఒకటి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఓకే దిస్ ఇస్ సంథింగ్ రాంగ్, ఇది నాకు వద్దు అని తెలుసుకొని హెల్ప్ తీసుకున్నప్పుడు, వద్దు అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వద్దు అని హెల్ప్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా గైడ్ చేయడం అన్నది జరుగుతుంది. ఇంకోటి ఏమవుతుంది, కంటిన్యూస్గా ఒకటేలాగా స్ట్రెస్సర్లో ఉన్నప్పుడు ఐదర్ బాయ్ ఆర్ గర్ల్ వాళ్ళకి ఏదన్నా ఇట్లా యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బికాజ్ అడ్జస్ట్మెంట్ లేనప్పుడు, రీఎన్ఫోర్స్మెంట్ అంటే పక్క నుంచి మనకి ఏదైనా పాజిటివ్ ఫీడ్బ్యాక్ లేనప్పుడు ఇంకా వేరే కారణాల వల్ల ఇలాంటివి అవ్వచ్చు. సో కపుల్స్ వచ్చినప్పుడు మేము యూజువల్లీ ఏం చేస్తాం, ఇండివిజువల్గా అసెస్ చేసి అసలు ఏమన్నా మనకు బయోలాజికల్గా న్యూరోబయాలజికల్ ఏమన్నా చేంజెస్ జరిగాయో చూసుకొని దాన్ని ట్రీట్ చేసి ఆ తర్వాత వీ డూ ద థెరపీ. సో సక్సెస్ రేట్ అన్నది డిపెండ్స్ ఆన్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ ఇన్ యువర్ జర్నీ. ఆల్రెడీ మేము డివోర్స్ తీసేసుకుంటున్నాము అని మా దగ్గరకు వచ్చినప్పుడు మేమేం చేస్తాము, మేమేం చేయలేము. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో ఇప్పుడంటే ఇవన్నీ టాపిక్స్లో యాంగ్జైటీ మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో యాంగ్జైటీ గురించి మాట్లాడుకుంటే అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? సో యాంగ్జైటీ అన్నది మనకి బ్రెయిన్ ఒక సిగ్నల్ పంపించడం అనమాట, ఈ పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, దీనికి ఏదో చేయాలి అని నార్మల్గా సిగ్నల్ పంపించడం. సో యాంగ్జైటీ అన్నది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎగ్జిస్టింగ్ నార్మలీ. అంటే ఇప్పుడు మనము ఎగ్జామ్ ఉంది, దానికి బాగా చదువుకోవాలి. సో ఎగ్జామ్ ఉంది అని చెప్పి టెన్షన్ వస్తున్నాయి కదా మనం చదివేది. సో అదనమాట. సో అది మనకి ఒకవేళ ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ థాట్స్, ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ బిహేవియర్, ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ ఎమోషన్స్, అప్పుడు అది డిజార్డర్ కింద వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఎగ్జామ్కి చదువుకోవాలని నీకు తెలుసు, నువ్వు చదువుకుంటున్నావు కానీ టెన్షన్ వచ్చేస్తుంది, చదువుకుంటుంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, అప్పుడు అది యాంగ్జైటీ కేటగిరీలో వస్తుంది. ఒక మనిషితో మాట్లాడదాం అని చెప్పి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ యాంగ్జైటీ తీసుకోండి, గ్రూప్లో వెళ్ళారు, అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పేసి భయం వేసేస్తుంది. భయము వేసేయడం, ఆ భయంని దాటుకొని కొంతమంది ఓకే మనకు తెలిసిన టాపిక్స్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళలేకుండా అక్కడే ఉండిపోతున్నారు. మన ఇన్సెక్యూరిటీ ఉండొచ్చు, అలవాటు ఉండొచ్చు, లేకపోతే కొత్త వాళ్ళంటే ఇష్టం లేకపోయి ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ కొంచెం స్టార్ట్ అవుతుంది, అది కంటిన్యూస్గా ఉంటుంది, దాని నుంచి బయటపడలేకపోతున్నాము అంటేనే అది డిజార్డర్ కింద వస్తుంది. సో అవుట్ ఆఫ్ ది సిలబస్ అవ్వచ్చు, రైట్ అవే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే ఎలా? ఐఎమ్ షూర్ మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఉంటారు కదా ఈజీగా వెళ్ళి మాట్లాడేసేవాళ్ళు. బట్ జనరలీ వాట్ ఐ వుడ్ సే ఇస్, ఎవరితోనైనా కమ్యూనికేట్ చేయాలంటే మన కాన్ఫిడెన్స్ మీద, పక్క వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్, ఇష్టం మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు మనతో మంచిగా మాట్లాడతారు అనిపించినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. మనం కాన్ఫిడెంట్గా ఉన్నాం అనుకోండి, అండ్ మెయిన్లీ కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ థింగ్స్. తప్పు ఇంటెన్షన్తో వెళ్తే డెఫినెట్గా భయం ఉంటుంది. ఇఫ్ యూ జస్ట్ వాంట్ బి అసలు ఏంటి అని చెప్పి నార్మల్గా వెళ్ళినప్పుడు ఉంటుంది. అండ్ ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మాయిలు ఎప్పుడు భయంలోనే ఉంటారు చాలా మటుకు. ఆల్వేస్ దే ఆర్ ఇన్ ఫియర్, ఏం జరుగుతుంది అన్న టైప్లో. ఇప్పుడు పర్వాలేదు, బట్ నువ్వు బస్ ఎక్కినప్పటి నుంచి, ఆటో ఎక్కినప్పటి నుంచి, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఎవరు మిస్బిహేవ్ చేస్తారు అన్నట్టు భయంతో ఉంటారు. బికాస్ 90% ఆఫ్ ద వరల్డ్ ఈజ్ లైక్ దాట్. అది మనం డినై చేయలేము, కొంచెం యాక్సెప్ట్ చేయడం కష్టం అబ్బాయిలకు కానీ, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్.
కానీ ఇప్పుడు అబ్బాయిల కంటే కూడా వాళ్ళే ఎక్కువ డేర్గా ఉన్నారు కదా. ఎస్, బికాస్ దే హ్యావ్ టు బీ, ఆప్షన్ లేదు. ధైర్యంగా అబ్బాయిలే భయపడుతున్నారు ఈ యా, జనరేషన్. ఎందుకంటే ధైర్యంగా లేకపోతే ఎవరో ఒకరు ఏదో చేస్తారు కదా, ఎవరో ఒకరు ఏదో చేస్తారు. సో దానికి రివర్స్, చాలా మంది దాన్ని వేరే వేలో యూజ్ యా రివర్స్ వెళ్ళిపోతుంది ఇప్పుడు అంతా. బికాజ్ అదే చెప్తున్నాను కదా, ఎవరికి ఎక్కడ లిమిట్స్, ఎవరికి ఎక్కడ స్టాప్ చేయాలో అట్లాంటివన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు పక్క వాళ్ళు బాధపడుతున్నారని తెలుసుకొని దాని ప్రకారంగా మన బిహేవియర్ ఆల్టర్ చేసుకోవడం అనేది అసలు అవ్వట్లేదు. బాధపడుతున్నారంటే నాకెందుకు అని, లేకపోతే ఓహో దీనికి బాధపడుతున్నారా లెట్ సి అని. సో అదొక గేమ్ లాగా అయిపోతుంది, రైట్? అండ్ బ్యాడ్ పీపుల్ ఎగ్జిస్ట్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యువర్ అ బాయ్ ఆర్ అ గర్ల్. బ్యాడ్ పీపుల్ అనేది ఉంటారు. అది జెండర్ మీద డిపెండ్ అవ్వడం అన్నది వేరు. ఓకే, జెండర్ మీద ఎందుకు వస్తుంది కాన్సన్ట్రేషన్ అంటే, హిస్టారికలీ మనకి ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము ఎప్పుడైనా కానీ ఆ ప్రెడేటరీ బిహేవియర్ అదంతా ఓన్లీ మేల్స్కుందని, కాబట్టి అది జెండర్లోకి వస్తుంది. కానీ గుడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మీ ఫాదర్ ఇలాంటి వాళ్ళంటే ఆబ్వియస్లీ మై ఫాదర్ ఇస్ ఆసమ్ అంటారు కదా, ఫాదర్ ఇస్ ఆల్సో అ మ్యాన్. సో అట్లా అమ్మా. సో కొంతమందికి బ్యాడ్ ఫాదర్స్ ఆల్సో ఎగ్జిస్ట్, బ్యాడ్ మదర్స్ ఆల్సో ఎగ్జిస్ట్. సో జెండర్ అనేది వచ్చేది గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ మధ్యలో కాదు. సో దట్స్ నాట్ వేర్ యూ హ్యావ్ టు పుట్. ఒకళ్ళు బ్యాడ్ చేసినందుకు అమ్మాయిలందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అనడం అన్నది కాదు. పర్సంటేజ్ తీసుకుంటే పర్సంటేజ్ మీరే ఆలోచించండి. బాయ్స్లో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఎంతమంది అమ్మాయిల గురించి బ్యాడ్గా మాట్లాడతారు, గర్ల్స్లో మీ గ్రూప్లో అబ్బాయిల గురించి ఎంతమంది నీచంగా మాట్లాడతారు. యూ ఓన్లీ అబ్జర్వ్, మీకే తెలుస్తుంది. ఆ ప్రపోర్షన్ అనేది మీకే తెలుస్తుంది. అండ్ ఐ ఆల్వేస్ సే, వెన్ యూ కెన్ నాట్ కరెక్ట్ యువర్ ఓన్ ఫ్రెండ్స్ బిహేవియర్, డూ నాట్ కమెంట్ ఆన్ ద జనరల్ పాపులేషన్. మీ ఫ్రెండ్ బిహేవియరే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఎవరైనా అమ్మాయి మ్యానిపులేట్ చేస్తుంది అంటే, అరే ఈ అమ్మాయి ఇలా చేస్తుంది అని చెప్పి తన బిహేవియర్ కరెక్ట్ చేయకపోతున్నారు. ఎవరైనా అబ్బాయి మిస్బిహేవ్ చేస్తున్నారు, ఆ అబ్బాయి బిహేవియర్ మీరు యాజ్ అ ఫ్రెండ్ ఓన్లీ మీరు కరెక్ట్ చేయలేకపోతున్నారు, అవాయిడ్ చేయలేకపోతున్నారు ఆ పర్సన్ అన్నప్పుడు జనరలైజ్ ఎలా చేస్తారు? పీపుల్ డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ బబుల్స్ కదా, దే ఆల్ ఎగ్జిస్ట్ టుగెదర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ఇంకా వేరే టాపిక్స్ ఏమైనా మాట్లాడినా కూడా మనుషులు ఏంటంటే ఈజీగా నర్వస్ అయిపోతున్నారు, బాగా స్ట్రెస్ అయిపోతున్నారు ఈ జనరేషన్లో. సో దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు మనం? సో బేసికలీ ఇప్పుడు ఎందుకు అవుతుంది అంటే, మనకు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒకవేళ ఏదో మాట్లాడట్లేదు, ఏదో చిన్నది అయ్యింది అన్నప్పుడు మనకి ఈజీగా డైవర్షన్ ఉంది కదా. ఇన్స్టా చూసుకొని ఆ స్క్రోల్ చేసుకుంటూ గంటలు అయిపోతుంది, రైట్? సో మళ్ళీ నీకు రియల్ లైఫ్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలి తెలియదు. రియల్ లైఫ్ అంటే ఓకే ఐ కెనాట్ డూ దిస్ అని చెప్పేసి మళ్ళీ యూ గో బ్యాక్. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఇంతకుముందు ఏంటి, లైక్ వెన్ వీ వే గ్రోయింగ్ అప్, ఒకవేళ ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, ఇష్టం లేదు మాట్లాడడము, అట్లాంటిది ఉన్నప్పుడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదువుకునే వాళ్ళం. అసలు ఎవరైనా ఇప్పుడు లైబ్రరీ అంటే ఏంటి, బుక్స్ అంటే ఏంటి అలా అయిపోయింది. బుక్తో అడ్వాంటేజ్ ఏంటి, మీరు చదవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాని గురించి ఆలోచించాలి, పేజ్ ఒకటి తిప్పాలి, రైట్? దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ప్రాసెస్, టు థింక్ అండ్ ఆల్ దట్. మీరు ఫోన్ చూసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది, దానికి రియాక్షన్ చాలా ఎక్కువ అవుతుంది. బుక్ చదివినప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్, యూ హ్యావ్ టు ఇమాజిన్, యువర్ బ్రెయిన్ హ్యాస్ టు వర్క్, ఇవన్నీ జరగాలి. అది డిఫరెన్స్. మనం ఇప్పుడు చాలామంది స్కూల్స్లో కూడా దే స్టడీ ఆన్ ద ఐప్యాడ్స్, ఓకే, అది చాలా అడ్వాన్స్డ్ అనుకుంటారు. కానీ దట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఓన్లీ మనకు యాక్సెస్ లేని విలేజెస్లో కానీ చిన్న ప్లేసెస్లో వేర్ దే డోంట్ హ్యావ్ యాక్సెస్ టు ద వరల్డ్, అంటే వాళ్ళకి బుక్స్ లేవు, లేకపోతే టీచర్స్ అంత ఎఫిషియెంట్ కాదు. అట్లాంటప్పుడు మీరు వాళ్ళకి కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇచ్చారనుకోండి, అది వాళ్ళు నేర్చుకుంటారు, అదొక లెర్నింగ్ టూల్ అవుతుంది. కానీ మీకు అన్నీ ఆల్రెడీ ఉన్నప్పుడు ఈ ఐప్యాడ్ నుంచి కొత్తగా నేర్చుకోవడానికి ఏముంటుంది? దట్స్ హౌ ఇట్ ఇస్. వాళ్ళ ప్రెజెంటేషన్స్, ఎవ్రీథింగ్ దే ఎక్స్పెక్ట్ టు డూ. సో దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ వెరీ గుడ్. వెన్ మీకు ఒకవేళ మీరు 70% యూర్ డూయింగ్ విత్ బుక్స్, ఒక 30 to 20% యూర్ యూజింగ్ స్క్రీన్, ఇట్ ఈస్ ఓకే, యాక్సెప్టబుల్. ఎందుకంటే రీసెర్చ్ వాటన్నిటికీ ఇప్పుడు ఆన్లైన్ యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి. బట్ బియాండ్ దట్ అన్ని క్లాసెస్ అట్లనే అవుతున్నాయంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ థింగ్. ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది చిన్న వాటికి కూడా ఓవర్ థింక్ చేస్తుంటారు. అవి ఎట్లా మనము మానిటర్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి? మీ దగ్గర ఉన్న మెడికేషన్ ప్రాసెస్ ఉంటుందా? ఓవర్ థింకింగ్ అన్నది ఒక్కటే సిమ్టమ్ ఉండదు. యూజువలీ భయపడే, కొంచెం యాంగ్జైటీ లేకపోతే డిప్రెషన్ అది ఉన్న వాళ్ళు అదే సిమిలర్ థింకింగ్, ఒకటే లాగా ఆలోచించడము, ఒకటే టాపిక్ మీద ఆలోచించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్రెషన్ ఉందనుకోండి, వాళ్ళకి సెల్ఫ్ డౌట్, కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. సో అవి ఉన్నప్పుడు ఎంతసేపు వాట్ ఈస్ రాంగ్ విత్ మీ అని చెప్పేసి ఒక కంటిన్యూస్ థాట్ వస్తుంది.
సో దాన్ని కూడా మనం ఓవర్ థింకింగ్ అనొచ్చు. సో ఆ ఓవర్ థింకింగ్ అన్నది ఎట్లా తగ్గించుకోవాలన్నది వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అసలు ఎందుకు ఆలోచిస్తున్నాం అన్నది, వెదర్ ఇట్ ఈస్ సంథింగ్ వర్క్ రిలేటెడ్ కన్సర్నింగ్ లేకపోతే పర్సన్ రిలేటెడ్, అక్కడ ఏదన్నా ఒక డిస్కంఫర్ట్ ఉంది అది ఆలోచించుకొని తర్వాత ఆ ఓవర్ థింకింగ్ నుంచి బయటపడి మైక్రో డెసిషన్స్ అంటాము. అంటే ఇప్పుడు ఒక చిన్న టాపిక్ తీసుకోండి, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసాను నేను, ఈ స్టాచ్యూ బాగుంది అనుకుంటాను. ఇప్పుడు నేను మీతో మాట్లాడుకుంటూ ఈ స్టాచ్యూ ఎక్కడి నుంచి తెచ్చి ఉంటారు అని చెప్పేసి అది డిస్ట్రాక్షన్ ఒకటి అవుతుంది. నేను మీతో ఆపేసి కూర్చొని ఎక్కడి నుంచి తెచ్చి ఉంటారు, అబ్బా ఏం చేసి ఉంటారు, ఎక్కడి నుంచి అసలు ఇది బాగుందా లేదా అని చెప్పేసి అట్లా మల్టిపుల్ వస్తున్నాయి అనుకోండి, అండ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ అవుట్ ఫోకస్ ఫ్రమ్ దట్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు, దెన్ ఇట్ విల్ బీ. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది. బట్ జనరల్గా ఇప్పుడు ఇదే మీరు వర్క్లో తీసుకోండి, వర్క్లో రేపు డెడ్ లైన్ ఉంది, రేపేదో సబ్మిట్ చేయాలి, రేపేదో టాస్క్ ఫినిష్ చేయాలి. టాస్క్ ఫినిష్ చేయకుండా ఎలా చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో ఓవర్ థింకింగ్, రైట్? సో ఎలా చేయాలని ఆలోచించేది ఏంటి? ఐదర్ యూ డోంట్ నో ఆర్ యూఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్. సో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసే టెక్నిక్స్ ఉంటాయి, రైట్? సో కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేసే టెక్నిక్స్ మనకి అవి నేర్చుకొని ఆ తర్వాత ఈ లైక్ వాట్ ఈస్ స్కేరింగ్ యూ, ఏంటి చేయలేకపోవడమా, లేకపోతే వాట్ ఈస్ ద స్ట్రెస్ ఆర్ మెయిన్లీ కాజింగ్, ఆ స్ట్రెస్ ఐడెంటిఫై చేసుకొని ఆ స్ట్రెస్ హ్యాండిల్ చేయడం, ఇట్లాంటివన్నీ స్కిల్స్ ఉంటాయి. కోపింగ్ స్కిల్స్ అని ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఉంటాయి, లైఫ్ స్టైల్ స్కిల్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్పిస్తాం థెరపీలో, బట్ ఓన్లీ ఆఫ్టర్ వెన్ యువర్ బ్రెయిన్ ఇస్ హెల్దీ. బాగలేనప్పుడు ఎంత డ్యూరేషన్ ఉండొచ్చు థెరపీ అంటే పర్టికులర్? ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ డిజార్డర్ ఇట్ ఇస్. ఓకే, ఇప్పుడు డిప్రెషనే తీసుకుందాము. ఒకవేళ ఇఫ్ దెర్ ఇస్ అ క్లియర్ కట్ గ్రీఫ్ అనుకోండి, ఎవరైనా చనిపోయారు, లేకపోతే పెద్ద బ్రేకప్ అయింది, లేకపోతే ఫెయిల్ అయ్యారు, అట్లాంటిది ఏదైనా ఉందనుకోండి, క్లియర్ ఇన్సిడెంట్, ఆ తర్వాత డిప్రెషన్ అనేది వచ్చేసింది అనుకోండి, మనం డిప్రెషన్ ట్రీట్ చేసిన తర్వాత జస్ట్ ఆ ఇన్సిడెంట్ నుంచి బయటికి రావడము, అట్లా కొన్ని సెషన్స్ ఉంటాయి. సో యూజువలీ రకరకాలమైన థెరపీ ఉంటుంది. వీ హ్యావ్ సిబిటీ అంటాం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాము, తర్వాత సపోర్టివ్ థెరపీ, గ్రీఫ్ ఫోకస్ థెరపీ, ట్రామా థెరపీ, ఇవన్నీ రకరకాలు ఉంటాయన్నమాట. సో డిపెండింగ్ ఆన్ వాట్ ద పర్సన్ నీడ్స్. ఇప్పుడు ఓసిడి ఉందనుకోండి, ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, వాళ్ళకి సిబిటీ చాలా బాగా పనికొస్తుంది. సో అది ఏంటి, కాగ్నిషన్స్ అంటే మన ఆలోచన విధానం, మనము డెసిషన్స్ తీసుకునేది ఎగ్జిక్యూటివ్ అంటాము, ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అదంతా. బిహేవియర్ అంటే మనం దాని ప్రకారంగా బిహేవ్ చేసేది. సో కాగ్నిషన్స్, బిహేవియర్ కరెక్ట్ చేసుకుంటూ ఎలా చేసుకోవాలన్నది నేర్పించేది థెరపీ. యూజువలీ సిబిటీ సెషన్స్ వీ వుడ్ ప్రిఫర్ 10 sessions, 10 weeks అట్లా, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సపోర్టివ్ థెరపీ అంటే ఇంకా లాంగ్ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ వాట్ దే నీడ్. ఇంకొకటి, మనం ఇలాంటి యాంగ్జియస్ సిచ్యువేషన్స్లో లేదా ప్యానిక్ సిచ్యువేషన్స్లో మనని మనం ఎట్లా కామ్ చేసుకోవాలి? అదే డిపెండ్స్ ఆన్, అదే చెప్తున్నాను కదా, ఒకవేళ ప్యానిక్ డిజార్డర్ అని ఉంటుంది, ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అనుకో చాలా సివియర్గా, చాలా కష్టం వాటిని మేనేజ్ చేయడం. సమ్టైమ్స్ మెడికేషన్ ఇస్ కంపల్సరీ. డిపెండ్స్ ఆన్ ఎంత సివియర్గా వస్తుంది. కొంతమందికి పానిక్ అటాక్ ఎంత సివియర్గా వస్తుంది అంటే నేను ఇంకా చచ్చిపోతున్నాను అని చెప్పేసి దే గో టు ద హాస్పిటల్, గెట్ ఆల్ ద టెస్ట్, ఈసీజీ చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు. చాలా మటుకు మా దగ్గర పేషెంట్స్ ఇంత ఫైల్ వేసుకొని వస్తారు. దే విల్ గో టు ఆల్ ద అదర్ డాక్టర్స్, అన్ని టెస్ట్ చేయించుకుంటారు, అందరూ ఏం లేదు అని చెప్తారు. కానీ ఎందుకంటే అక్కడ యాక్చువల్లీ వాళ్ళు ఐడెంటిఫై చేసేది ఏం లేదు. ఇట్స్ నాట్ దట్ నీకేం లేదని కాదు, వాళ్ళు ఐడెంటిఫై చేసేది ఏం లేదు. సో ఏం చెప్తారు, ఊరికే టెన్షన్ పడుతున్నాను, అది చేయకు అని చెప్పేసి జనరల్ అడ్వైస్ ఇస్తారు. బట్ వెన్ యూ కమ్ టు అస్, విల్ సీ అసలు ఇది పానిక్ అటాకా లేదా అని చెప్పి చూసి వాట్ ఈస్ ద రీజన్ చూసుకొని, ఏమీ రీజన్ లేదంటే దాని ప్రకారంగా అగైన్ దెల్ బీ మెడికేషన్ అండ్ దెల్ బీ లైక్ ఇది థెరపీ ట్రీట్మెంట్. కానీ పానిక్ అటాక్ సివియర్గా వస్తున్నప్పుడు ఆ టైంలో ఇఫ్ వీ యూజ్ ఆల్ దీస్ టెక్నిక్స్, వీఆర్ పుట్టింగ్ చాలా ప్రెషర్ పెడుతున్నట్టు. అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అప్పుడు, అబ్బా నేను ఎంత చేసినా కానీ ఎందుకు కంట్రోల్ చేసుకోగలుగుతున్నా అని ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది. సో వీ డోంట్ వాంట్ దట్, అట్లీస్ట్ ఐ డోంట్ వాంట్ దట్ టు ఎనీబడి. ఆ టైంలో కానీ ఏమి చేయాలన్నది ట్రైనింగ్, వీ హ్యావ్ టు డూ థెరపీ, వీ హ్యావ్ టు టీచ్ దెమ్ హౌ టు హ్యాండిల్. అప్పుడే ఐ విల్ బీ కాన్ఫిడెంట్ టు సే దట్ ఓకే మా మెడికేషన్ ఆపినా కానీ ఇలా హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పి. చాలా మందికి యాంగ్రీ ఇష్యూస్ ఉంటాయి. చాలా మంది అనుకుంటారు కూడా, అరే ఒక్క మూమెంట్ నేను కోపడకపోతే బాగుండు అని చెప్పేసి రిగ్రెట్ ఉంటుంది. సో మనకు ఒక సొల్యూషన్ చెప్పండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, యాంగర్ మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి? యూజువలీ వెన్ వీఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ అదర్ పర్సన్ ఆర్ మనం విల్ గెట్ హర్ట్. వాళ్ళు అనేది మనకి తట్టుకోలేకపోతున్నాము అంటే కోపం వస్తుంది, ఆర్ ఇది ఇలా ఎందుకు చెప్తున్నారు, నేనే కరెక్ట్ అట్లాంటినప్పుడు కోపం వస్తుంది. కోపం అన్నది యూజువలీ ఇట్లా రియాక్షన్, ఇట్ ఈస్ అ రియాక్షన్ టు సంథింగ్. అన్ప్రొవోక్డ్ యాంగర్ అని ఉంటుంది, అది మళ్ళీ డిజార్డర్స్ కింద వస్తుంది. లేకపోతే ప్రొవోక్డ్ యాంగర్ అంటే పక్క వాళ్ళు ఏదైనా చేసేదానికి మనకి
కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు. అవును. సో ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు బాధ కలిగేది, యాంగర్ కలిగేది ఇద్దరు సెన్సిటివ్ పీపుల్ ఓన్లీ. కోపం వస్తుంది వాళ్ళకి ఎక్కువ అంటే దే ఆర్ సెన్సిటివ్. ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ సంథింగ్ ఎల్స్, దే ఆర్ సెన్సిటివ్. ఎట్లాగైతే ఊరికే ఏడుస్తుంటే సెన్సిటివ్ అంటారో అట్లనే ఊరికే కోపం వస్తుంటే కూడా అది సెన్సిటివే. దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. ఒక మాట అన్నా, ఒక సిచ్యువేషన్ వచ్చినా కానీ వాళ్ళు తట్టుకోలేరు, అందుకే కోపం బయటకు వస్తుంది. తట్టుకోలేరు, అందుకే ఏడుస్తారు. రైట్? సో దే ఆర్ సెన్సిటివ్. ఎందుకని సెన్సిటివ్ ఉన్నారో తెలుసుకోవాలి. ఐదర్ వాళ్ళకి అంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ ఇది చాలా ఎక్కువగా ఆఫ్ కోర్స్ చాలా మంది వస్తారు కదా యాంగర్ మేనేజ్మెంట్ క్లాసెస్ వస్తారు, లేకపోతే పార్ట్నర్ యాంగర్ ఊరికే తిడుతున్నారు అట్లా వస్తారు, అట్లాంటివన్నీ ఉంటాయి. సో ఎస్ డెఫినెట్లీ. సో ఇఫ్ ఐ హ్యావ్ టు గివ్ లైక్ అ జనరల్ అడ్వైస్, ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది అని ఒక క్వశ్చన్ వేసుకుంటే దట్ విల్ బీ అ గుడ్ థింగ్. అవును. సో ఇట్లానే ఏమైనా క్విక్ టెక్నిక్స్ ఉన్నాయా మనోళ్ళు ఇట్లాంటి షార్ట్ టెంపర్ టైంలో వాళ్ళని కామ్ చేసుకోవడానికి? సో ఇది అనుకోవాలి, ఇప్పుడు మీరు చెప్పినది అనుకోవడం అంతే కదా. సింపుల్గా అసలు ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంది అని ఒకసారి ఆలోచిస్తే ఆల్టర్నేట్ థాట్స్ వస్తాయి కదా. అప్పుడు మేబీ ఆ టైంలో గుర్తు రావచ్చు, తర్వాత గుర్తు వచ్చినప్పుడు ఓహో దీనికి ఫీల్ అయ్యానని నెక్స్ట్ టైం యూ విల్ బి బెటర్ ప్రిపేర్డ్. అట్లాంటిది ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే హ్యాండిల్ చేయడం బెటర్ ఉంటుంది. ఆల్వేస్ ఇన్సిడెంట్ యూ షుడ్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. If you don't learn, you don't process, you don't progress. ఓకే. సో కంప్లీట్ ఇప్పుడు స్లీప్ గురించి మాట్లాడదాం. సో ఒక పర్సన్కి ఎన్ని అవర్స్ స్లీప్ కావాలి, అసలు కరెక్ట్ స్లీప్ లేకపోతే ఏమవుతుంటుంది, ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉండొచ్చు? సో ఆన్ అన్ యావరేజ్ 7 to 8 hours డెఫినెట్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. 7 to 8 hours కంటే తక్కువ వస్తుంది అంటే అది వర్క్ వల్ల అయినా కానీ స్ట్రెస్ వల్ల అయినా కానీ గుర్తించడం ఇస్ చాలా ఇంపార్టెంట్. అండ్ మళ్ళీ అన్ని గంటలు బెడ్ మీదే ఉంటున్నాను అన్నది కాదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉందంటే కూడా యూ హ్యావ్ టు ఫ్లాగ్ ఇట్. అండ్ అంటే ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది, లేకపోతే నిద్ర పట్టడానికి చాలా కష్టమవుతుంది, మధ్యలో మెలకు వస్తుంది, ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లీపింగ్ ప్యాటర్న్స్. అండ్ ఇవన్నిటి కూడా వీ హ్యావ్ ఇనఫ్ లైక్ సైన్స్, వీ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. లేట్గా నిద్ర వస్తుందంటే అదొక యాంగ్జైటీ సిమ్టమ్ ఉండొచ్చు. ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది అంటే ఇట్ మే బీ అ సిమ్టమ్ ఆఫ్ డిప్రెషన్. మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుందంటే ఇంకేదైనా. సో ఇట్లాంటి కారణాలు చాలా ఉంటాయి. ఒక మనిషి నిద్ర పోవట్లేదు అంటే చాలా 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 అఫెక్ట్ అవుతుంది బ్రెయిన్. ఓకే, ఇట్ ఈస్ అ నార్మల్ బయాలజికల్ ఫంక్షన్. లైక్ యూరిన్కి ఎట్లా వెళ్తాము, మోషన్ ఎట్లా వెళ్తాము, అట్లనే నిద్ర కూడా నార్మల్. ఒక 2 రోజులు మోషన్ వెళ్ళకపోతే ఎంత టార్చర్ ఉంటుందండి, అట్లానే 2 రోజులు నిద్ర పోకపోతే కూడా బ్రెయిన్కి అట్లానే ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ యూ స్లీప్ ఇస్, పొద్దున జరిగినవంతా కూడా మనకు ప్రాసెస్ అవుతుంది, మన న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నవి మళ్ళీ రీజనరేట్ అవుతుంది, ఇవన్నీ జరగాలి పడుకున్నప్పుడు. అవన్నీ జరగట్లేదు అంటే మనకి వీఆర్ నాట్ రెడీ ఫర్ ద నెక్స్ట్ డే. సో డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే, ఇందాక మీరు చెప్పిందని బట్టి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటే అవంతా అవుతుంటాయి, వేరే ప్రాసెస్ ఉంటుంది. కానీ ఫుల్ నైట్ మంచి నిద్రపోయి ఉంటే కూడా పొద్దున్న లేవగానే టైర్డ్ ఉంటుంది మొత్తం, దానివల్ల మూడ్ అంతా ఖరాబ్ ఉంటుంది, డిప్రెషన్. దానికి రీజన్స్ ఏంటి? సో అంటే ఫుల్ నైట్ నిద్రపోయినా కానీ ప్రశాంతంగా నిద్రపోయారా లేదా అన్నది చూసుకోవాలి. ఇఫ్ దెర్ ఇస్ అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మనకు చాలా స్ట్రెస్ఫుల్ డే ఉన్నప్పుడు నైట్ కూడా నిద్రలో కూడా అదే నడుస్తూ ఉంటుంది. సో మేబీ పొద్దున్న లేవంగానే ఇంకా అదే మైండ్ ఉన్నట్టు, ఏంటి అవే కళలు వస్తున్నట్టు అట్లా కొంచెం ఉండొచ్చు. బట్ మార్నింగ్ లేవంగానే మన కార్టిసోల్ అనేది ఒకటి ఉంటుంది, అది రావాలి, నార్మల్ న్యాచురల్గా పెరగాలి. కానీ ఈ మధ్య మనకి ఏమవుతుంది, పొద్దున్న లేవంగానే ఫోన్ చూడడం అవుతుంది కాబట్టి మన హార్మోన్స్ అవన్నీ ఎలాగైతే మన బాడీ సిస్టమ్ అనేది వేకప్ చేయాలో అది డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మనకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, మన బాడీకే కన్ఫ్యూజన్ వస్తుంది, ఏంటిది ఈ మనిషి లేచున్నాడా, పడుకున్నాడా, ఏం చేస్తున్నాడా అని చెప్పేసి. సో రెగ్యులేషన్లో తేడా వచ్చేస్తుంది. సో అందుకని డిలే, ఇరిటేషన్ ఇవన్నీ రావచ్చు. రీసెంట్ డేస్లో చాలామంది నైట్ షిఫ్ట్లు చేస్తున్నారు, అది వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండదు, డైట్ కూడా సరిగ్గా ఉండదు. సో దానివల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ మీద ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది ఒక పాయింట్. ఇంకొకటి ఏమో అసలు నైట్ షిఫ్ట్ చేయడం కరెక్ట్ అంటారా? వాళ్ళ హెల్త్, వాళ్ళ పర్సన్ వైజ్గా గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పండి. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పలేము, బికాజ్ రిక్వైర్మెంట్. వీ కెనాట్ సే దట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా స్లీప్ డిస్టర్బెన్సెస్ అనేది ఉంటుంది. కానీ వాళ్ళు నైట్ షిఫ్ట్ నుంచి డే షిఫ్ట్కి అయినప్పుడు ఆ కొంచెం టైం స్లీప్ డిస్టర్బెన్స్ అడ్జస్ట్ అవ్వడానికి జస్ట్ ఒక 2-3 weeks ఆర్ 1 month వీ కెన్ గివ్ మెడికేషన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఆర్ వాళ్ళు ట్రైన్ చేసుకోవచ్చు. బెస్ట్ థింగ్ టు డూ ఫర్ నైట్ షిఫ్ట్ పీపుల్ ఇస్ దాట్ వర్క్ అయిపోయిన తర్వాత ఒక వర్కౌట్ చేసుకున్నారనుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డేలో కూడా
మీకు డే స్టార్ట్ అయ్యే ముందు వర్కౌట్ ఆర్ వర్క్ నుంచి వచ్చాక వర్కౌట్ ఎలా అయితే ఉంటుందో అట్లనే నైట్ షిఫ్ట్ వాళ్ళు కూడా వర్కౌట్ ఒక 1 hour చేసుకున్నారనుకోండి, అప్పుడు కొంచెం ఈజీగా రెగ్యులేట్ అవుతుంది. దట్ విల్ బీ అ గుడ్ వే టు లైక్ రిజ్యూనేట్ ద బాడీ, టు మేక్ ఇట్ టైర్డ్, అండర్స్టాండ్ దట్ ఓకే బ్రెయిన్ కాదు బాడీ కూడా టైర్డ్ అయిపోయిందని చెప్పి నిద్ర రావడం. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ హ్యాబిట్ టు హ్యావ్. ఫిజికల్ ఎక్సర్సైజ్ నైట్ షిఫ్ట్ వర్కర్స్కి వర్క్ అయిపోగానే, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ కార్పొరేట్ కంప్యూటర్ వర్క్, నాట్ లైక్ వాచ్మెన్స్ అండ్ ఆల్ దట్. వాళ్ళకి అయిపోగానే మంచి ఒక వర్కౌట్ చేసుకుంటే ఇట్ విల్ బీ అ గుడ్ హ్యాబిట్ టు గో టు స్లీప్. ఓకే, సో ఇప్పటివరకు చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం మనం. అందులో మనం ఇప్పుడు డిస్కస్ చేయనివి, మీకు ఎక్కువ ఫేస్ చేసినవి, అలాంటి ఏమైనా టాపిక్స్ ఉంటే మీకు మాతో షేర్ చేసుకోండి మీరు. అంటే ఇప్పుడు కామన్గా అంటే ఇది నేను చెప్దాం అనుకుంటున్నాను. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు అంటే చాలా మటుకు పిచ్చి అని, అసలు అది ఆ స్టిగ్మా ఎంతవరకు ఉంటుందంటే చాలామంది పేషెంట్స్ లైక్ రీసెంట్గానే వన్ ఆఫ్ మై పేషెంట్ ప్రిస్క్రిప్షన్ నేను 1 monthకి రాసినా కానీ 20 daysకి కొనుక్కొని వెళ్ళారు. ఆ నెక్స్ట్ 10 days కొనుక్కోలేదు. ఎందుకు అంటే మా ఊర్లో నేను ప్రిస్క్రిప్షన్ చూస్తే ఆ మెడికల్ షాప్ వాళ్ళు చెప్తారు నాకేదో ప్రాబ్లం ఉందని చెప్పేసి నాకు పని దొరకదు అన్నారు. ఐ వాజ్ లైక్ వెరీ సర్ప్రైజ్డ్. అదేంటి మెడిసిన్స్ కొనుక్కోవడానికి ఏం కాదు, నువ్వు వెళ్ళి కొను, అది ఎంత ఎంకరేజ్ చేసినా కానీ దే డెంట్ బై. సో ఆ 10 days గ్యాప్లో మళ్ళీ మనం చేసిన ప్రోగ్రెస్ అంతా బ్యాక్ వచ్చేసింది, రైట్? సో ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి అన్నమాట. సో ఇట్లా ఉన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అండ్ ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీబడి దాట్ అవేర్నెస్. ఓకే, మెంటల్ హెల్త్ అన్నది ఇంపార్టెంట్. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన పిచ్చి అన్నట్టు కాదు. చాలామంది అసలు మమ్మల్ని పిచ్చి డాక్టర్ అంటారు. ఐ మీన్ ఇప్పటికైతే కొంచెం అలవాటు అయిపోయింది. ఐ ఆల్వేస్ సే పిచ్చి వాళ్ళని మంచి చేసే డాక్టర్ అని కామెడీగా చెప్తాను కానీ, బట్ బేసికలీ ఇట్ ఈస్ ద ఇంప్రెషన్. ఇప్పుడు మనకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము వాట్ కెన్ ఐ సే, చిరంజీవి మూవీ ఒకటి ఉంది కదా, వెరీ ఫేమస్ మూవీ. ఐ డోంట్ నో ఇఫ్ యూ గైజ్ విల్ నో దట్. మెంటల్ హాస్పిటల్కి వెళ్తాడు టు గెట్ ద గర్ల్ అవుట్ ఆఫ్ దేర్, సంథింగ్ లైక్ దట్. సో అందులో పిచ్చిగా బిహేవ్ చేస్తాడు అనమాట. అంటే పిచ్చిగా బిహేవ్ చేయడం అంటే గట్టిగా అరవడము, కోతిలాగా కాసేపు వస్తువులు పడేయడము, ఇవంతా బిహేవ్ చేసి అంబులెన్స్లో వేసుకొని తీసుకెళ్తారు అనమాట ఇన్స్టిట్యూట్కి. అక్కడ కూడా హీ బిహేవ్స్ లైక్ దట్. అప్పుడు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో జనరల్గా మనకు పాపులేషన్లో పిచ్చి అంటే అది, యూనో, బట్ ఇట్స్ నాట్ దట్. ఓకే, అది కూడా ఒక డిజార్డరే. ఆ బిహేవియర్ అలా చేయడము అది కూడా ఒక డిజార్డర్. బట్ అది జస్ట్ ఇలా యాక్టింగ్ చేసినంత మాత్రాన ఎవరు అనుకొని మీకు మందులు అయితే రాయరు. యూనో, దెర్ ఈస్ అ ప్రాపర్ సైన్స్. కూర్చొని మాట్లాడుకొని ఏంటి అని చెప్పేసి. సో రకరకాలుగా ఉన్నప్పుడు, సివియరిటీ వేరేలాగా ఉన్నప్పుడు డూ నాట్ జడ్జ్. ఎవరైనా వెళ్తున్నారు అంటే వాళ్ళు వీక్ కాదు, వాళ్ళు హ్యాండిల్ చేయలేక కాదు, వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఇట్ ఈస్ అ నార్మల్ థింగ్. ఇప్పుడు నీకు వీక్నెస్ ఉంది అంటే ఎలాగైతే మీరు వెళ్ళి హెమోగ్లోబినో B12 టెస్ట్లు చేయించుకుంటూ ఉంటారు కదా, దిస్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఎంత ప్రమోట్ చేస్తున్నారు థైరో కేర్ అని, ఆ కేర్ అని, మీరు 6 monthsకి ఒకసారి అని చెప్పి సో మచ్ ప్రమోషన్ దే ఆర్ డూయింగ్ ఫర్ ఫిజికల్ హెల్త్. ఎందుకంటే అక్కడ ఇన్వెస్టిగేషన్స్ డబ్బులు వస్తాయి. బట్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రమోషన్ అన్నది చాలా తక్కువ. ఎందుకంటే బికాస్ వీ డోంట్ రైట్ మచ్ ఆఫ్ టెస్ట్. మాకున్నది ఏంటి, మాట్లాడాలి, సెషన్స్, అదే. సో దానికి కమిట్మెంట్ కావాలి. దే ఆల్సో హ్యావ్ టు పుట్ ఎఫర్ట్, రైట్? సో ఇది కొంచెం ఇప్పుడు దాన్ని కూడా ఈజీగా చేయడానికి దే ఆర్ డూయింగ్, యూనో, మన AI సపోర్ట్తో చాలా చేస్తున్నారు. మన వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతారు? ఆస్ట్రాలజీ. అవును, 1 minute 100 rupees ఆ టైప్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక వింత సొల్యూషన్ చెప్తారు, ఈజీగా అనిపిస్తుంది. అది వర్కౌట్ అవ్వచ్చు, కాకపోవచ్చు. మళ్ళీ మనం ఫోన్ చేసి అడగం కదా, అరే నాకు ఇది వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ ఆన్సరబుల్ డాక్టర్. వాళ్ళకి తెలుసు కూడా ఇది 100% రియల్ కాదు అంటే ధైర్యం వస్తుంది. వినంగానే ఏదో ధైర్యం వస్తుంది అనుకుంటారు, కానీ అది వర్కౌట్ అవుతుందా లేదా కానీ లేదు. ఓన్లీ ఆన్సరబుల్ డాక్టర్స్. మమ్మల్ని వచ్చి మాత్రం బాగా ఇది అవ్వట్లేదు అని చెప్పేసి దిల్ క్వశ్చన్ అ లాట్. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ మెంటల్ హెల్త్. సైకాట్రీ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమీ పెద్ద విషయం కాదు. జస్ట్ లైక్ ఫిజికల్ హెల్త్, అది కూడా నార్మల్ మెంటల్ హెల్త్. మనకు బ్రెయిన్ ఈజ్ ఆల్సో ఎన్ ఆర్గన్ లైక్ ఎనీ అదర్ ఆర్గన్స్ ఇన్ ద బాడీ. మనం ఎట్లా అయితే హార్ట్కి ఎక్సర్సైజ్ చేయమంటారు, స్టెప్స్ అవన్నీ కౌంట్ ఎట్లయితే హార్ట్కి చెప్తారో, అట్లానే మనకు బ్రెయిన్కి కూడా కొన్ని యాక్టివిటీస్, కొన్ని బిహేవియర్స్, కొన్ని థింగ్స్ ఉంటాయి చేయడానికి. అవన్నీ చేయడమే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో నాకు ఒక క్యూరియాసిటీ ఉంది, ఒక క్వశ్చన్ అడగాలని ఎప్పటి నుంచో. ఏంటంటే మన ఇండియన్ సైకాలజీలో ఒక పర్సన్ ఎదుగుతున్నారంటే కిందకి లాగాలి అని చెప్పేసి ఇది చాలా మంది దగ్గర వింటుంటాం మనం. సో దాని గురించి చెప్పండి, మీరు వైండ్ అప్ చేసేద్దాం. అసలు ఎందుకు అట్లా? దేర్ వాజ్ అ జోక్ ఆల్సో.
క్రాబ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే ఓన్లీ ఇండియా క్రాబ్స్కి మూతలేదు, ఎందుకంటే ఒక క్రాబ్ పెరిగితే ఇంకో క్రాబ్ దాని కిందికి లాగుతుందని. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ అ వెరీ ఫేమస్ జోక్ వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్. సో యాక్చువల్లీ మెంటాలిటీ అన్నది ఎందుకు ఫామ్ అయింది చెప్పడానికంటే జస్ట్ నా ఒపీనియన్ ఇది. ఐ డోంట్ నో ఇఫ్ దెర్ ఇస్ ఇనఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. నా ఒపీనియన్ ఏంటంటే మనకు ఇయర్స్ టుగెదర్ యునో లైక్ బానిస కైండ్ ఆఫ్ అ థింగ్, వీ వర్ రూల్డ్ బై సంబడి ఎల్స్ ఫర్ 200 years. ఆ ముందు ఇంకేదో రైట్. సో అట్లా ఉన్నప్పుడు మన వే ఆఫ్ థింకింగ్ ఎప్పుడైనా కూడా సర్వైవల్ ఆర్ సర్వైవ్ ఎలా చెయ్యాలి అన్నది దీని మీద ఫోకస్ అయి ఉంటుంది. సో సర్వైవల్కి మనకుండి టాలెంట్ మనకున్నది మనం ముందుకెళ్ళడం అది ఒక రకం ఉంటే, పక్కన వాళ్ళు కూడా అదే యూజ్ చేస్తున్నారంటే వాళ్ళని తగ్గిస్తే మనం బెటర్ సర్వైవ్ అవుతాం. కరెక్ట్. సో దట్ ఈస్ ద థింగ్ దట్ హ్యాస్ డెవలప్డ్ మన దగ్గర చాలా మట్టుకు. కానీ అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీలో చాలా ఎంకరేజ్ చేస్తారు కదా, ఫ్యామిలీ సిస్టమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ ఎంకరేజింగ్ చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ పెద్దగా అయిన తర్వాత పేరెంట్స్ని చూసుకోవడం, ఇట్లా ఉన్నప్పుడు ఆ యూనిట్ దెర్ ఈస్ ఆల్వేస్ గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ఎవ్రీథింగ్. కానీ మేజర్లీ ఇది అయిపోయింది కాబట్టి ఐ థింక్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ దేర్. అండ్ అది స్లోగా చాలా స్లోగానే తగ్గుతుంది. మనకు ఒక 200 years అంటే ఎన్ని జనరేషన్స్, అన్ని జనరేషన్స్కి ఒకలాంటి వే ఆఫ్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు జెనెటికలీ ఓన్లీ తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు యానిమల్స్ చూసుకున్నారు అనుకోండి, కొన్ని యానిమల్స్కి క్లాస్ చాలా షార్ప్ ఉంటాయి. ఎందుకు అంటే బికాస్ దే హ్యావ్ టు సర్వైవ్ ఇన్ ద వైల్డ్, దే హ్యావ్ టు సర్వైవ్ బై అటాకింగ్. సో అది ఎట్లా జెనెటికల్ చేంజెస్ అవ్వడం వల్లనే అవన్నీ జరుగుతాయి. సో హ్యూమన్ బీయింగ్స్లో కూడా అంతే. సో ఈ కంటిన్యూస్గా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డెఫినెట్గా బ్రెయిన్, జెనెటిక్స్ ఇవన్నీ కూడా మారుతాయి. ఆ మారింది మళ్ళీ మనకు రివర్స్ అయ్యి సొసైటీ అంతా ఒక రకంగా మారాలంటే ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే, సో వెన్ యూ రికగ్నైజ్ దట్ సంబడి ఈస్ డూయింగ్ దిస్, ఐదర్ యూ కాల్ దెమ్ అవుట్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి, ఆర్ యూ జస్ట్ అవాయిడ్ దట్ పర్సన్ అండ్ డెవలప్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఎంత మటుకు దీస్ పీపుల్ విల్ రియలైజ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ ఈవెన్చువలీ. సో దట్ షుడ్ హ్యాపెన్. సో యాజ్ అ సొసైటీ అది మార్పు వస్తూ ఉంటేనే ముందుకెళ్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మృదులా గారు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ది పవర్ఫుల్ కాన్వర్సేషన్. ఈ పాడ్కాస్ట్ మనం చాలా మంది లైఫ్స్కి టచ్ అయిపోయింది. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్ ఇఫ్ అవేర్నెస్ ఇంక్రీజెస్. అండ్ మీరు కూడా ఈ వీడియో ఎవరు చూడాలనుకుంటున్నారో అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ గెస్ట్ ఎవరు రావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అస్. నేను మీ సందీప్, సైనింగ్ ఆఫ్.